మీరు చేయండి బాగా అభివృద్ధి అంటే దేశం చూడండి, ఈ బుక్ చూడండి, అన్నీ అతను వెన్నుండి ఉండి అన్ని చూపించి మమ్మల్ని అభివృద్ధిలో తెచ్చారు. కానీ అతను మా మధ్య లేకపోయినా ఉన్నట్లే మేము భావిస్తున్నాము. ఆయన మేము ఎప్పుడు కానీ ఆత్మీయం చేసేటప్పుడు ఒకసారి ఆయన జరుపుకొని మేము ఆత్మీయం చేస్తాము. అట్లాంటి కేసుల్లో కూడా నేను సక్సెస్ అయినాను. అంతేకాకుండా దక్షిణాంశాల సభ వల్ల వేపంజీరు కూడా బాగా అభివృద్ధి చెందింది. అంతేకాకుండా తిరుపతి కోర్టులో అన్ని కోర్టుల్లోనూ మాకు మంచి పేరు తెచ్చుకున్నాము. ఆయన పేరు చెప్పుకొని మేము అన్ని కోర్టులో కూడా మేము ఆర్గ్యుమెంట్లు కానీ జడ్జిమెంట్లు కానీ చదవడము, ధైర్యంగా చెప్పడము, జడ్జిని మేము మరిపించడము, జడ్జి మమ్మల్ని చూసి మాకు మా నాయకుడిని చూసి అంతేకాకుండా ఆ వాళ్ళు మెప్పించి మేము ఆర్గ్యుమెంట్ చేసి వాళ్ళు మాకు అన్ని విధాల తోడ్పాటుగా ఇస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన నాకు మీకు అందరికీ ధన్యవాదాలు. మా గురువు గారికి ఆత్మ శాంతి చేకూరాలని నేను కోరుకుంటున్నాను. This is Alur Pratap, Advocate, Junior Associate of Sri K.S. Sridhar Garu. I started my career and joined in Sri K.S. Sridhar Sir office as an advocate in the year 1998 up to 2015. I was never treated as his junior advocate, but I was treated as one of his family members. During those days, I learned so many things, the professional skills from my senior K.S. Sridhar Garu. ఇప్పటికీ మేడం గారు చెప్తూ ఉంటారు, మా సీనియర్ సతీమణి సుమిత్ర మేడం గారు, సార్ ఇప్పుడు జూనియర్స్ గురించే ఎక్కువ ఆలోచిస్తారు బంధువుల కంటే కూడా. వారి ఇంటి ప్రతి ఫంక్షన్లో కూడా జూనియర్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఆయనతో మేము గడిపిన క్షణాలు ఇప్పటికీ గుర్తుంటున్నాయి. ఏమంటే ఆయనతో మేము సంభాషించడము, కేసుల గురించి తెలుసుకోవడము, మాకు సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, ఇవంతా ఎప్పటికీ మర్చిపోలేము. ఈ రోజుకి కూడా మేము మా సీనియర్ గారి గురించి తెలుసుకుంటూనే ఉంటాము. సో ఆయనతో గడిపిన క్షణాలని మేము ఎప్పటికీ మరవలేము. మరియు ఆయన మాకు నేర్పినటువంటి ఈ విద్యతోనే మేము ఈ రోజు అందరూ మా జూనియర్స్ ప్రతి ఒక్కరూ వాళ్ళకు జన్మనిచ్చింది తల్లిదండ్రులే కావచ్చును, కానీ జీవితంలో నిలదొక్కుకోవాలంటే గురువు యొక్క ఆశీస్సులు ప్లస్ ఆయన నేర్పినటువంటి నైపుణ్యము ఎప్పటికీ అవసరము. కాబట్టి మేము మా గురువు గారి యొక్క ఆశీస్సులు మాకు ఎప్పటికీ సారు మన మధ్యలో లేనప్పటికీ, శ్రీధర్ సార్ గారు మన మధ్యలో లేనప్పటికీ ఆయన యొక్క మధుర క్షణాలను ఇప్పటికి కూడా మేము నెమరు వేసుకుంటూనే చెప్పచ్చు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. మా సీనియర్ శ్రీ కెఎస్ శ్రీధర్ గారి నుంచి 2 మాటలు నా మదిలో మాటలు చెప్తున్నాను. నేను 2003వ సంవత్సరం నుంచి 2018వ సంవత్సరం వరకు గురువు గారి దగ్గర శిష్యరికం, ఆయన దగ్గర నేర్చుకున్న మెలకువలు, న్యాయశాస్త్రానికి సంబంధించిన పెద్ద పెద్ద టెక్నిక్స్ సంబంధించినటువన్నీ నేర్చుకొని ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే ఆచార్య లాంటి వారు. ఆయన దగ్గర శిష్యరికం పొందిన వారు సుమారు 28 మంది, వాళ్ళ శిష్యులు ఎంతోమంది మన తిరుపతి కోర్టు నందు ఎన్నో రకాలుగా అభివృద్ధి చెంది ఉన్నత స్థాయికి వచ్చారు. వారికి చేయాల్సిన మంచి కార్యక్రమాలు అన్నిటిని కూడా ఆయన అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించేవారు. ఆయన ఈరోజు మా మధ్యలో లేనందువల్ల మాకు ఎంతో బాధ కలిగిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. Respected sirs and brothers, good morning. This is Velu Murugan. I am here to talk about a legendary person, Sri K.S. Sridhar Garu, who stood tall in my life. Good husband for his wife and a good father to his children. Let me tell you, encourage his juniors to be in a good position till his death. I feel his presence is every junior. I am not a great as to talk about him. I learned more from him. He is my inspiration. I would like to give all the credit to him as he made a person from a normal person to an advocate.
His passing is a great loss to me, but his legacy continues. Thanking you for this opportunity. ओम श्री लक्ष्मी नारायण महा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ఈ ప్రపంచంలో గురువు సమస్తం అయినటువంటి శ్రీ కెఎస్ శ్రీధర్ గారు ఆయన న్యాయ దేవత అనుగ్రహంతో న్యాయ వృత్తిలో రాణిస్తూ మా లాంటి జూనియర్స్ ఎంతో మందికి భవిష్యత్తును ప్రసాదించి మా యొక్క ఎదుగుదలే గురించి ఆలోచించి మాకు న్యాయ వృత్తిలో ఉన్నటువంటి మెళుకువలను ఎన్నో నేర్పించి కోర్టు బాధ్యత భవిష్యత్తు గురించి ఆలోచనలు రేపి మా ఎదుగుదలే తన గురుదక్షిణగా భావించి నా గురువు గారికి పాదాభివందనములు. ఈరోజు జరుగు అత్యుత్తమైన ఈ ప్రోగ్రాంకి మమ్మల్ని కూడా భాగస్వామిగా చేసినందుకు కెఎస్ వాసు గారికి ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు దేవరాజులు. నేను తిరుపతి బార్ అసోసియేషన్లో న్యాయవాద వృత్తిలో ప్రాక్టీస్ చేస్తున్నాను. మా గురుగారు అన్నటువంటి శ్రీ పి హేమచంద్రారెడ్డి గారి దగ్గర నేను జూనియర్గా ఉన్నాను. శ్రీ పి హేమచంద్రారెడ్డి గారు కెఎస్ శ్రీధర్ గారి దగ్గర జూనియర్గా ఉన్నారు. కెఎస్ శ్రీధర్ గారి గురించి 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. కెఎస్ శ్రీధర్ గారు న్యాయవాద వృత్తిలో అతి గొప్ప మహావృక్షం లాంటి వారు. అతనికి న్యాయవాద వృత్తిలో అతని దగ్గర చాలామంది జూనియర్లు సీనియర్లు ఇప్పటికీ మన రాష్ట్రంలో అనేక చోట్ల గొప్ప గొప్ప స్థానాల్లో వెలుగొందుతున్నారు. న్యాయవాద వృత్తి యొక్క కష్ట సుఖాలని మెలకువల్ని అందరూ నేర్పినటువంటి అతని గొప్ప న్యాయవాది శ్రీ కెఎస్ శ్రీధర్ గారు. ఈ కార్యక్రమంలో నేను పాల్పంచుకుంటున్నందుకు మీకందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గిరిబాబు శ్రీధర్ గారి జూనియర్ని. ఆయన మా న్యాయవాద వృత్తిలో మాకు మెలకువలు నేర్పించి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చాడు. ఆయన దయ వల్ల ఆయన ప్రోత్సాహం వల్ల నేను క్రిమినల్ సైడ్ కూడా ప్రాక్టీస్ చేసి మంచి ప్రావీణ్యం పొందినాను. అంతేకాకుండా తన బిడ్డల్లాగా మమ్మల్ని అందరినీ చూశాడు. ఇప్పుడు జూనియర్గా చూడలేదు. మమ్మల్ని విన్నంత ఉండి మీరు చేయండి బాగా అభివృద్ధి దొరకదండి, డెసిషన్ చూడండి, ఈ బుక్ చూడండి అన్నీ అతను వెన్నుండి ఉండి అన్ని చూపించి మమ్మల్ని అభివృద్ధిలో తెచ్చారు. కానీ అతను మా మధ్య లేకపోయినా ఉన్నట్లే మేము భావిస్తున్నాము. మేము ఎప్పుడు కానీ ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు ఒకసారి ఆయన తలుపుకొని మేము ఆర్గ్యుమెంట్ చేస్తాము. అట్లాంటి కేసుల్లో కూడా నేను సక్సెస్ అయినాను. అంతేకాకుండా లక్ష్మీనారాయణ సభ వల్ల వేపంజర్ కూడా బాగా అభివృద్ధి చెందింది. అంతేకాకుండా తిరుపతి కోర్టులో అన్ని కోర్టుల్లోనూ మాకు మంచి పేరు తెచ్చుకున్నాము. ఆయన పేరు చెప్పుకొని మేము అన్ని కోర్టులో కూడా మేము ఆర్గ్యుమెంట్లు కానీ జడ్జిమెంట్లు కానీ చదవడము, ధైర్యంగా చెప్పడము, జడ్జిని మేము మరిపించడము, జడ్జి మమ్మల్ని చూసి మాకు మా నాయకుడిని చూసి అంతేకాకుండా చాలా పొరపాటుగా ఇస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన నాకు మీకు అందరికీ ధన్యవాదాలు. మా గురువు గారికి ఆత్మ శాంతి చేకూరాలని నేను కోరుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆలూరు ప్రతాప్, అడ్వకేట్, జూనియర్ అసోసియేట్ ఆఫ్ శ్రీ కెఎస్ శ్రీధర్ గారు. I started my career and joined in Sri K.S. Sridhar sir office as an advocate in the year to remember my beloved father. I extend a warm welcome to all of our guests and express heartfelt gratitude for your presence today. As a family, it means a lot to us. I would also like to thank my brothers Vasu and Ravi for their unwavering love and support as we cherish his memory. My father's kindness and wisdom touched countless lives, and I hope we continue to uphold the values he so dearly lived by. As I reflect on his life, I reminded of moments that shaped my understanding of who he truly was. Despite being surrounded by a world that often echoed the belief of every man for himself, he stood apart, living selflessly, always putting others before himself. His generosity was not just in grand gestures, but in the smallest acts of kindness, the quiet sacrifices he made, and the unconditional love he showed to everyone around him.
He believed in lifting others up, even when it meant setting aside his own needs, and in doing so, he left a lasting impact on our hearts. With that, I would now like to invite my nieces to take over. As one of the granddaughters of K.S. Sridhar, to extend a warm welcome to each one of you on this special occasion. Today, we gather here to commemorate and celebrate the unveiling of the statue and the release of the biography. With utmost respect and gratitude, we welcome you all to this momentous occasion. To begin today's event, I welcome my uncle, Sri Vasu Commander, onto the stage. Of fellow advocates, representing and paving the way for them, may I request you, sir, to kindly take a seat on the dais. Shri Galla Sudarshan Rao Garu to join us on the dais. He started his career as a junior advocate, working his way up to the Bar Council, in which he proactively participates in deliberations. First mentor of our grandfather, Shri K.S. Sridhar, to come and take a seat. He is the senior-most advocate of Tirupati Bar Association with nearly 60 years of standing from local courts to the High and Supreme Court. His professionalism is beyond measure, and he has guided our grandfather to follow in his remarkable footsteps. Judge of Tirupati to come to the dais and occupy this privileged seat. He is the Chief Administrative Officer of all the courts in Tirupati, and his luminary presence has been prolific in the judiciary world. Former director of TTD Annamacharya project to decorate this dais with his illuminating presence. He's a world-renowned Sahasravadani with immense knowledge in his profession, and is recognized worldwide for his Ashtavadhanam and Sahasravadhanam. He began as an advocate, proceeded to become a judicial officer, and raised heights in his career to eventually attain the position of honorable judge. In spite of great difficulty, he has kindly accepted our invitation and made great strides to grace us with his presence today. Shaila Suniketana Divyamurte Narayana Chuta Hare Nalinayataksha Leela Kataksha Parirachita Sarvaloka Sri Venkatesha Mama Dehi Karavalambam Lakshmi Pate Nigamalakshya Nijaswarupa Kamadi Dosha Pariharita Bodadayin Daityadi Mardana Janardana Vasudeva Sri Venkatesha Mama Dehi Karavalambam.
అలాగే మన భారతీయ సంస్కృతి అతిథి దేవో భవ అంటుంది. సో మా ఆహ్వానాన్ని మన్నించి ఎన్నో పనుల ఒత్తిడిలున్నా మా నాన్నగారి మీద గౌరవంతో, ప్రేమతో, మా కుటుంబం మీద ఉన్న అభిమానంతో ఈరోజు విచేసిన ఆహుతులందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఒక మనిషికి విగ్రహం పెట్టాల్సిన ఆవశ్యకత ఎప్పుడు వస్తుంది అని ఆలోచించినప్పుడు ఆయన సాధించిన ధనం వల్ల కానీ, కీర్తి వల్ల కానీ విగ్రహావిష్కరణ అనేది సాధ్యం కాదు. అది కేవలం తన అని మర్చిపోయి మన అనే అనుకునే మనుషులకు మాత్రమే అటువంటి శిలా విగ్రహాలు చెల్లుబాటు అవుతుందని పెద్దలు ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో తెలిపారు. అలాంటి ఒక గొప్ప మనిషి శ్రీ కెఎస్ శ్రీధర్ గారు. ఆయన తండ్రి వలన, ఆయన జన్మనిచ్చిన వల్ల కానీ ఈ విగ్రహ ఆవిష్కరణ నేను చేయదలుచుకోలేదు. జన్మనిస్తే మా ఇంట్లో పెట్టుకోవాలి, మా ఇంట్లో కుటుంబ కార్యక్రమంగా చేసుకోవాలి. ఇలా ఒక పబ్లిక్ ప్లేస్లో ఇంతమందిని అడ్వకేట్స్ని, ఇంతమంది మా స్కూల్ టీచర్స్ని, పెద్దవాళ్ళందరినీ కూడా ఈరోజు ఆహ్వానిస్తున్నామంటే ఆయన చేసిన మహత్కార్యం ఏమి, ఆయన ఏం సాధించారు అని ఒకసారి మనము ఆలోచిస్తే ఆయన నిరంతరము, ఆయన ఎప్పుడూ కూడా స్వార్థం అనేది లేదు ఆయనకి. ఏ రోజు కూడా ఆయన నాకు అనేది ఏ రోజు కూడా ఆయనకి లేదు. మీరందరూ నమ్ముతారో లేదో కానీ ఆయన జీవిత కాలంలో ఆయన ఒక్కసారి కూడా ఎఫ్డిఆర్ వేసుకోలేదు. ఒకే ఒక ఎఫ్డిఆర్ కూడా లేదు. ఏ బ్యాంకులో ఎన్ఎస్ఎస్సి బ్యాంక్ సర్టిఫికేట్స్లో పోస్టల్లో ఎంత వడ్డీ వస్తుంది దాన్ని వేసుకోవాలి అని ఎప్పుడు వేసుకోలేదు. ఒకవేళ నాకు ఏదైనా మెడికల్గా ఇబ్బంది వస్తే ఎవరు చూసుకుంటారు అని ధనాన్ని చేర్చి పెట్టలేదు. ఏ రోజు కూడా ఆయన బ్యాంకులో డబ్బు కట్టి నేను చూడలేదు. ఎప్పుడు చేతిలో డబ్బులు ఖర్చు పెడుతూనే ఉంటారు. ఎవరి కోసం ఖర్చు పెట్టుకుంటారు? ఆయనకు ఉన్నది మొత్తం 4 షర్ట్లే. అబ్దుల్ కలాం గురించి మనం వింటుంటాము, ఆయనకు కూడా ఉండేది 4 షర్ట్లే. 5వ షర్ట్ వస్తే ఇంకో షర్ట్ ఇచ్చేస్తారు ఎవరికో. 4 షర్ట్సే మెయింటైన్ చేసేవారు. అలా ఎప్పుడు కూడా ఒక స్వీట్ బాక్స్ ఎవరన్నా తెచ్చిస్తే ఫస్ట్ ఇంటికి తీసుకెళ్ళాడు, దాన్ని తీసుకెళ్ళి జూనియర్స్కి అందరికీ పనిచేస్తాడు, అక్కడ పని వాళ్ళకి అందరికీ పనిచేస్తాడు. అంటే ఏది తన కోసం ఎత్తి పెట్టుకోడు. ఎప్పుడు కూడా ఇతరుల కోసం ఆయన ఎప్పుడు ఆలోచిస్తుంటారు, ఇతరుల కోసం జీవిస్తుంటారు. ఒక న్యాయవాదిగా నేను కూడా 30 ఏళ్ళు న్యాయవాది వృత్తిలో ఉన్నాను. ఎప్పుడు కూడా పెద్ద పెద్ద క్లెయిమ్స్ వస్తే వాయిదా తీయడం కూడా సీనియర్ అడ్వకేటే చేయాలి, మనమే తీసుకోవాలి. ఎందుకంటే అడ్వకేట్ ఫీజు ఇచ్చాడు ఆయన, వేరే వారిని పంపిస్తే ఎలా అనుకోకుండా పెద్ద పెద్ద కేసులు కూడా ఆయన జూనియర్స్ ఈరోజు డిసైపుల్స్ ఆఫ్ శ్రీ కెఎస్ శ్రీధర్ అని చెప్పే చాలామంది, జగదీష్ కానివ్వండి, హేమచంద్ర కానివ్వండి, పురుషోత్తం కానివ్వండి, రామచంద్రరాజు కానివ్వండి, బాలకృష్ణ నాయుడు గారు కానివ్వండి, ఎంతోమంది జూనియర్స్కి పెద్ద పెద్ద కేసులు, ఇంపార్టెంట్ టాప్ ప్రియారిటీ కేసులు కూడా ఇచ్చి నువ్వు చెయ్యి అనేవాళ్ళు. నేను అడ్వకేట్గా ఎన్రోల్ అయిన 1996 వచ్చిన కొత్తల్లో ఏమిది వీళ్ళందరికీ ఇట్లా ఫ్రీడమ్ ఇస్తున్నారు అని అనుకునేవాడిని. కానీ ఆ ఫ్రీడమ్ ఇవ్వకుంటే ఈరోజు తిరుపతిలో ప్రముఖ న్యాయవాదులుగా వారు చలామణి అయ్యేవారు కాదు. ఈరోజు వారికి అంత విద్వత్తు ఉంది అంటే ఈరోజు ఎంత పెద్ద కేసు ఎక్కడైనా హైకోర్టులో కూడా సాధించగలరు. మా ఆఫీస్ నుంచి మా నాన్నగారి శిష్యరికంలో వచ్చింది అంటే ఆయన ఇచ్చిన ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ అనేది చాలా అద్భుతంగా, మా ఆఫీస్లో తెలీదు అని ఒప్పుకోరు, మొదటి రోజే కట్టించి చెయ్యి అంటారు, ఎందుకు రాదు అంటారు. ఆయనకి దాదాపు 25 మంది ఆయన దగ్గర శిష్యరికం చేసుకుంటే నన్ను ఏ రోజు స్పెషల్గా చూడలేదు. ఒక రకంగా నాకు చాలా కోపం వచ్చేది ఒక్కొక్కసారి, నాన్న నాకేం ఇంపార్టెన్స్ ఇవ్వవా అంటారు. నలుగురిలో ఒకటిగానే చూశాడు ఆయన. ఎప్పుడు కూడా తన కొడుకు అని చెప్పి ఏ రోజు కూడా భుజానికి ఎత్తుకోలేదు ఆయన. అలా కొన్ని వందల మందిని ఇన్స్పైర్ చేయగలిగారు. శాలరీ అనేది జూనియర్ అడ్వకేట్స్ మన దగ్గర నేర్చుకుంటే వాళ్ళే డబ్బు ఇవ్వాలి అనుకునే మనస్తత్వం దగ్గర నుంచి జూనియర్స్ ఎలా బతుకుతారు, వాళ్ళు అడ్వకేట్ ప్రొఫెషన్లో ఉండి కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళు ఎలా బతుకుతారు అని చెప్పి శాలరీ కాన్సెప్ట్ దాదాపు 25-30 ఏళ్ల ముందు శాలరీ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు ఆయన. నెల వాళ్ళకి 1వ తేదీ శాలరీ ఇచ్చేవారు ఆయన. అలా వాళ్ళకి ఒక సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్,
ఏ క్లయింట్ వచ్చినాడో ఆయనకి ఇవ్వు, ఆయన చూడు, ఆయనకి ఏదైనా ఇవ్వు, ఆయన చేస్తున్నాడు కదా, మీ కేసు చేస్తున్నారు కదా, ఒక 500 ఆయన చేతిలో పెట్టు అని ఎంకరేజ్ చేసేవారు ఆయన. అలా ఆ జూనియర్స్ అందరూ కూడా వాళ్ళు ఎప్పుడు కూడా తనిగా చూడలేదు మా నాన్నగారిని. నేనెంతో వాళ్ళు కూడా అంతే. ఆయనకి నన్ను కూడా ఒక జూనియర్ లాగే చూశారు యాజ్ ఫర్ అస్ ప్రొఫెషన్ ఇస్ కన్సర్న్. అలాంటి గొప్ప వ్యక్తి నేర్పించేవాళ్ళు. పెద్ద పెద్ద సీనియర్ అడ్వకేట్లు నాకు తెలుసు, మొబైల్ లేని కాలంలో పెద్ద పెద్ద సీనియర్ అడ్వకేట్స్ ఫోన్ చేసి, సార్ ఇది డౌట్ ఉంది సార్ ఎలా అంటే, తన ప్రొఫెషనల్ సీక్రెట్ అనుకోలేదు. భగవత్ రామానుజులు వారు ఓం నమో నారాయణ అని చెప్తే నీ తల 1000 వెరకలు అవుతుంది అంటే, గోపురం మీద ఎక్కి ఓం నమో నారాయణ అందరికీ తెలియాలని చెప్పి నా తల 1000 వెరకలైనా పర్వాలేదు అందరూ బాగుపడాలి అనే టైప్లో ఆయన ఏ రోజు కూడా హీ నెవర్ కెప్ట్ అండర్ హిస్ స్లీవ్. మెజిషియన్ స్లీవ్ లాగా నాకు ఈ సీక్రెట్స్ అని నేను చెప్పను అని చెప్పలేదు. ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ క్రాస్ ఎగ్జామినేషన్. ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ క్రాస్ ఎగ్జామినేషన్. వెరీ సింపుల్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్, నో కాంప్లెక్సిటీ ఆఫ్ థింగ్స్. ఏ రోజు కూడా ఆయన 30 పేజీల ప్లెయింట్ ఇప్పుడు డ్రాఫ్ట్ చేయడు. ఆయన ప్లెయింట్ మొత్తం 3 పేజీలు ఉంటుంది. 3 పేజీలు ప్లెయింట్. బాడీ ఆఫ్ ద ప్లెయింట్ ఓన్లీ. ప్లెయింట్ అంటే కేసు వేయడం. ఒక్కొక్క పెద్ద పెద్ద కేసు వాళ్ళ దగ్గర ఒక 5 లక్షలు 2 లక్షలు 3 ఫీజు తీసుకుంటే 50 పేజీలు ప్లెయింట్ వేయాలి అనుకుంటారు, చేయరు. ఎంత కూడా 3 paragraphs లో ఉంటుంది. ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు జడ్జెస్ దగ్గర ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు జడ్జెస్ చాలా మంది ఆయన స్పీడ్ అందుకోలేరు. నాన్న ఆయనకు అర్థం కావాలి కదా, నాన్న నువ్వు స్పీడ్గా చేసేసుకుంటూ పోతున్నావు. జడ్జి కూడా అర్థం కావాలి, జడ్జి గారికి కూడా అర్థం కావాలి. ఎన్నో 100 కేసులు చేస్తారు జడ్జి గారు, ఆయన కూడా అర్థం కావాలి కదా. కొంత స్లోగా చెప్పు అంటే, యువర్ ఆనర్ దిస్ ఇస్ ద పాయింట్ అంటే ముక్కుసూటిగా స్ట్రైట్ టు ది పాయింట్, స్ట్రైట్ టు ద గోల్. బుల్స్ ఐ లాగా ఒకే పాయింట్ అంతే. అండ్ 2 × 2 = 4. దానికి ఎందుకు చెప్పాలి, వేరే రకంగా ఎందుకు చెప్పాలి అని ఆయన ఒక ఆలోచన సరైన. అలాగా ఆయన గురించి చెప్పుకోవాలి అంటే ఒక ఎడ్యుకేషనల్ రంగంలో కానివ్వండి, ఒక విద్యా రంగంలో కానివ్వండి, ఆయన తనను ఎంత హార్డ్ వర్క్ చేసేవారు. ఇట్స్ నాట్ లైక్ ఆ సరస్వతి కటాక్షం అనేది చాలా మంది పెద్దవాళ్ళు సరస్వతి సత్పుత్రులు ఇక్కడ ఉన్నారు. సరస్వతి కటాక్షము వారికి సరస్వతి కటాక్షం కాదు, అది కష్టపడి సంపాదించుకున్న కష్ట లక్ష్మి అంటారు నేను ఆయన్ని. అండ్ ఏ రోజు అదృష్టం, హీ నెవర్ బిలీవ్డ్ ఇన్ లక్. హీఈస్ అపోజర్ ఆఫ్ లక్. ఆయన అదృష్టం అనేది ఆయనకి ఎప్పుడు కూడా నమ్మకమే లేదు. అదృష్టం అనేది ఇస్ ఓన్లీ కవర్డ్స్ వర్డ్ అంటారు ఆయన. హీ నెవర్ బిలీవ్డ్ ఇన్ లక్, హీ నెవర్ బిలీవ్డ్ ఇన్ ఫార్చ్యూన్, హీ ఓన్లీ బిలీవ్డ్ ఇన్ హార్డ్ వర్క్. తెల్లవారి 3 గంటలకు లేచి చదివేవారు. మా ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్ లో ఆయన ఉండేవారు, ఫస్ట్ ఫ్లోర్ లో లైబ్రరీ ఉండేది. 3 గంటలకు లేచి బ్రహ్మ ముహూర్తంలో లేచి ఆయన వెళ్ళి చదువుకునేవారు. పైకి వెళ్ళి బుక్స్ చదువుకునేవారు. కంప్యూటర్స్ అన్ని లేని రోజులు. తనకే టైప్ వచ్చు, ఎవరి మీద డిపెండ్ కాదు. ఎప్పుడు నాకు ఒకటే చెప్పేవాళ్ళు, ఎప్పుడు కూడా ఇతరుల మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. వాళ్ళ భుజం మీద తల వాల్చి వచ్చేమో కానీ వాళ్ళ మీద డిపెండ్ అవ్వడము అంటే you'll become servant for them, or you have to be. ఇంకా వాళ్ళు లేకపోతే జరగదు. ఏ రోజు స్టెనోగ్రాఫర్ వస్తాడా, టైపిస్ట్ వస్తాడన్న భయం ఆయనకు లేదు. ఆయన టైప్ చేసేసేవారు. అందువల్ల స్టెనోగ్రాఫర్స్ అయినా టైపిస్ట్ అయినా భయం అంటే మనం రాకుండా ఆయన చేసేసుకుంటాడు. అంత కష్టపడి ఆ కష్టం అనేది ఆయనకి అదొక మంత్రం అయిపోయింది. కష్టపడతాడు ఆయన. ఏ రోజు కూడా సుఖం మాకు, నేను మా తమ్ముడు మా చెల్లెలు మేము ఎప్పుడు కూడా ఆయన ఏ రోజు కూడా నువ్వు ఇలా ఉండాలిరా అని ఎప్పుడు చెప్పలేదు. He never advised us. చాలా మంది నేను కూడా మా అబ్బాయిని ఇలా ఉండు, మా అమ్మాయిని ఇలా ఉండు అంటాను. ఆయన ఏ రోజు కూడా ఇలా ఉండాలని ఏ రోజు కూడా చెప్పలేదు. ఆయన ఏ రోజు కూడా చెప్పలేదు. తాను చేసి చూపించేవాడు అంతే. ఇలా ఉండాలి మనిషి, ఇలా ప్రవర్తన ఉండాలి, కాండక్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఇంత చిన్న స్ట్రెయిన్ కూడా ఆయనకు లేదు, చిన్న స్మాలెస్ట్ స్ట్రెయిన్ కూడా ఆయనకు లేదు. ఎక్కడ అట్లా స్కోప్ ఇవ్వడు. ఫైనాన్షియల్గా ఇంకో 4 రోజుల ముందు ఇవ్వాలంటే ఈరోజు డబ్బు ఇవ్వాలంటాడు. అలా హీ హాస్ షోడ్ దట్ వే. అలా ఎన్నో ఆయన గురించి చెప్పుకుంటా పోతుంటే మనం గంటలు మాట్లాడుకోవాలి. రోజంతా కూడా సరిపోదు. మహాపండితులు ఇక్కడ, మహానుభావులు ఇక్కడ చాలా మంది ఇక్కడ వేయించేశారు. సో అలా ఆయన హీ హాస్ బికమ్ ఎ మోడల్, హీ హాస్ బికమ్ ఎ రోల్ మోడల్. ఇతరుల కోసము ఎలా ఒక సెలయేరు ఇతరుల కోసం నీళ్లు ఇస్తుందో, అలా ఒక మామిడి పండు ఇతరుల కోసం పండ్లను ఇస్తుందో, అలా ఆయన జీవితం కూడా పరుల కోసమే ఆయన ఎప్పుడు కూడా అలానే ఆలోచించేవాడు. అలా పరుల హితం, పరుల సుఖం కోసం తపన పడేవాడు. కాబట్టి ఆయన శిలా విగ్రహానికి అర్హుడేమో అనే ఒక నమ్మకం నాకు కలిగింది. అలాగే
నాకు 3 months బ్యాక్ ఆయన గురించి ఏదైనా రాస్తే బాగుంటుందేమో అని డిసెంబర్లో అనుకున్నాను. ఆయన గురించి ఏదైనా ఒకటి రాసి పెట్టుకుంటే మనకు గుర్తుంటుంది కదా. అంటే మనుషులు అందరూ మర్చిపోతున్నాం, మన అందరూ మర్చిపోయినాం, చాలా మందిని మర్చిపోయాం. మన ఎన్టీ రామారావు గారిని మర్చిపోయాం, పివి నరసింహరావు గారిని మర్చిపోయాం. కాలం అనేది మాయ శక్తి కలిగినది, ఎవరినైనా మరిపించేస్తుంది. ఇంకో 10 ఏళ్ల తర్వాత శ్రీధర్ గారు ఎవరు అంటే తెలియకపోవచ్చు. ఆయన ఎలా సాధించాడంటే ఆయనతో ఉన్నవాళ్ళు మాత్రమే గుర్తుపెట్టుకోవచ్చు. సో మిగతా వారికి తెలియకపోవడం అనేది ఒక శాశ్వతమైన డెఫిషియన్సీ ఉంటుందేమో అనుకొని ఆయన గురించి ఒక పుస్తకం రాయాలనుకున్నాను. నేను నా పిల్లల్ని అడిగాను, నేను పుస్తకం రాయాలి అంటే హూ విల్ రీడ్ దిస్ బుక్ నాన్న, హూ విల్ రీడ్ దిస్ బుక్ అన్నారు. ఐ విల్ రీడ్ ద బుక్. మై బ్రదర్ రవి విల్ రీడ్ ద బుక్. మై సిస్టర్ లతా విల్ రీడ్ ద బుక్. ఫర్ షూర్ దేర్ విల్ బి 3 readers. 3 రీడర్లు అయితే ఖచ్చితంగా ఉంటారు, మిగతా వాళ్ళు వింటారు లేదు తెలియదు, మేము 3 మాత్రం చదువుకుంటాం అని మాత్రం మాకు అనిపించింది. సో అలా బుక్ రాయడము, రోజుకి 13 గంటలు కూర్చొని దసరా పొంగల్ హాలిడేస్లో మా ఇంట్లో కార్పెంటరీ వర్క్ జరుగుతూ ఉంటే వాడి కాపలాగా కూర్చొని ల్యాప్టాప్ పెట్టుకొని రోజుకి 13 గంటలు కూర్చొని దాదాపు 7 రోజులు కూర్చొని పుస్తకం 7 రోజుల్లో పుస్తకం రాశాను. 7 రోజులు అంటే ఈ ఫోర్వర్డ్ సార్ పంపించాను మా జడ్జి గారికి. నాకు ఆయన దైవ స్వరూపం, ఆయనకి మహావిద్వత్తు. ఆయనకి పంపించి ఫోర్వర్డ్ రాయమని ఆయన బుక్ చదవందే రాయరాయను. చాలా పద్ధతుల మనిషి. సార్ ఈ బుక్ ఒక చాప్టర్ పంపిస్తాను సార్, ఫోర్వర్డ్ రాసి ఇచ్చేయంటే రాసి మొత్తం బుక్ పంపిస్తే కానీ రాయరు. ఆయన కోసం అర్జెంట్గా కంప్లీట్ చేస్తారు బుక్ రాయడం. రాసి ఆయన కొరియర్లో బుక్ పంపించాను. పంపిస్తే ఆయన చదివేసి ఒక 1 week తర్వాత సార్ ప్లీజ్ సార్ ఫోర్వర్డ్ సార్ ప్లీజ్ సార్ అనుకునేవాడిని. ఒక 1 week తర్వాత ఆయన ఒక 6 పారా ఫోర్వర్డ్ రాశారు. మా పురుషోత్తం అడిగాడు, కానీ వెళ్ళి ఆ బుక్ హ్యాండ్ ఓవర్ చేసి వచ్చారు. వాసు ఫోర్వర్డ్ సార్ బాగా రాశారు అని. నాకు కొంచెం డిసప్పాయింటింగ్, కొంచెం ఏడుపుగా, పురుషోత్తం 1/2 page రాశారు సార్, 10 lines రాశారు అన్నాను. తర్వాత ఫోర్వర్డ్ రూమినేషన్ అంటారు, నెమరు వేయడం అంటారు. 10 సార్లు చదివిన. 10 సార్లు చదివిన తర్వాత ఆ గీతాసారాన్ని మొత్తం ఒక శ్లోకంలో చెప్తారు. భగవద్గీత మొత్తాన్ని కూడా ఒకే ఒక శ్లోకంలో చెప్పవచ్చు, సారం మొత్తం. అలా ఆయన ఎసెన్స్ మొత్తం రాశారు. ఆయన 10 lines రాశారు. ఈ పుస్తకం అనేది మీ నాన్నగారి గొప్పతనం గురించి డంకా బదాయించడానికి కాదు, బదాయించడానికి కోసం ఈ పుస్తకం రాయలేదు. ఆయన జీవితం 10 మందికి ఉదాహరణ అవుతుందేమో, ఆయన చేసిన కొన్ని మంచి పనులు ఇతరులకి ఒక ఇన్స్పిరేషన్ అవుతుందేమో అని వాసు ఈ బుక్ రాశారు అని చాలా అలా అద్భుతంగా ఆయన ఆ ఫోర్వర్డ్ రాసింది నేను చదివిన తర్వాత నాకు అర్థమైంది. మహానుభావులు ఎప్పుడు కూడా చాలా సింపుల్గా ఉంటారు. వాళ్ళు 2 వాక్యాలు రాస్తారు, 2 వాక్యాల్లో 200 పేజీలు మనం వెతుక్కోవచ్చు. అట్లా గొప్ప వ్యక్తి దుర్గాప్రసాద్ గారు. ఆయన రాసిన ఆ బుక్, ఆ ఫోర్వర్డ్ రాసి, ఆ బుక్ మొత్తానికి అందం ఆ బుక్ ఫోర్వర్డ్ ఏమో అనుకుంటారు. ఈ బుక్ అంతా రాసిన తర్వాత మా తమ్ముడికి చెల్లెకి ఫోన్ చేశాను, నేను రాశాను రా, మీ ఇద్దరు కూడా ఏదైనా 2 పేజీలు రాయింది. వాళ్ళని అడిగినప్పుడు ఎక్కడ రాస్తాను, నువ్వు రాసావు కదా అన్నారు. మేము రాయగలమా అన్నారు. లేదు రవి లత ఇద్దరు రాయండి అన్నాను. వాళ్ళిద్దరు కూడా 2 రోజుల్లో బుక్ టైం అయిపోయింది, ప్రింట్ అవ్వాలి. వాళ్ళిద్దరు కూడా 2 ఆర్టికల్స్ రాశారు. నా ఉద్దేశంలో నా బుక్ మొత్తం ఒక ఎత్తు అయితే దానికి 10 రెట్లు నా తమ్ముడు నా చెల్లెలు రాసిన ఆర్టికల్స్. ఎవరు లేనప్పుడు ఆ ఆర్టికల్ చదువుకుని ఏడుస్తూ ఉంటారు. అంటే హౌ కనెక్టెడ్ దే ఆర్. అలా వాళ్ళు ఆ బాధని, అఫెక్షన్ని కలగలిపి ఒక్కొక్క అక్షరం చెక్కారేమో. నన్నయ్య తిక్కని గంట పట్టుకొని రాసేవారు అన్నట్టు వాళ్ళిద్దరు రాసింది చదువుకొని ప్రేమ ఎంత మధురం అనుకున్నాను. అలా ఆ పుస్తకం 10 మందికి ఇన్స్పిరేషన్ అవుతుంది. ఆ ఇన్స్పిరేషన్ ప్రతి చాప్టర్లో టేక్ అవేస్ రాశాను. అంటే ఇదేదో ఒక మనం పొగుడుకోవడం కాదు, మన కుటుంబం గురించి పొగుడుకోవడం కాదు. ఆ పుస్తకం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, మనకు ఎలా ఉపయోగపడుతుంది అని టేక్ అవేస్ రాస్తాను. నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ వ్యూలో ఆ పుస్తకం గురించి నేను రాశాను. ఎట్లా మనకి దాంట్లో ఎక్స్ట్రాక్ట్స్ ఏమేమి కూడా రాశాను. సో ఇట్స్ స్మాల్ అటెంప్ట్. బుక్ అంతా చూసి బుక్ అంతా వచ్చిన తర్వాత ఇంత చిన్న బుక్గా ఉందే అనుకున్నాను.
ఇంకొంచెం రాసుంటే బాగుంటుందేమో అన్నా. మా తమ్ముడు అన్నాడు సెకండ్ ఎడిషన్ రాస్తాంలే, రివైజ్డ్ ఎడిషన్ రాసుకుంటాము అన్నాడు. సరే మీరందరూ కూడా ఆర్టికల్స్ రాయండి అని, అలా సెకండ్ ఎడిషన్ కూడా రాసుకుంటాము అని అనుకున్నాను. ఇలా ఆయన గురించి చెప్పుకోవాలి అంటే ఆయన లైఫ్ మొత్తం ఒక మిర్రర్. అలా అందరినీ ఇన్స్పైర్ చేయగలదు ఆయన. ఎంతో మందికి వేపంజేరి తీసుకుంటే 1986లో క్యాజువల్గా వెళ్ళిన వేపంజేరి ఈరోజు ఒక మహక్షేత్రంగా వెలిసింది. దాదాపు 17 గుళ్ళు, 21 అడుగుల విరాట స్వరూపము, 45 అడుగుల రంగనాథ స్వామి. ఏ దేవుడు నేమ్ ఏ గాడ్, వీ హ్యావ్ ద గాడ్ ఇన్ అవర్ వేపంజేరి. మీరు ఏ దేవుడు పేరు చెప్పినా ఆ దేవుడు మా వేపంజేరిలో ఏది అనుకుంటే జరిగిపోతుంది. యోగ నరసింహ స్వామి, సుదర్శన చక్రం, వెంకటేశ్వర స్వామి, భక్తాంజనేయ స్వామి, కార్యసిద్ధ వినాయకుడు, అలా ఏ అయ్యప్ప స్వామి, ఈ శివకేశవుల భేదం లేదానికి, వైకుంఠనాథ స్వామి, వైకుంఠనాథ ఆలయం, అలా అన్ని ఆలయాలను వరుస పెట్టి కట్టుకుంటా పోతున్నారు. మా తాతగారు అంటే మా మదర్ వాళ్ళ ఫాదర్ గోపాలకృష్ణమాచారి గారు, మహావిద్వాన్ ఆయన, మహాపండితుడు ఆయన. ఆయన వచ్చి ఒకరోజు జగడం పెట్టుకున్నాడు మా నాన్నతో. అల్లుడు పెద్దల్లుడు, ఇంటికి పెద్దల్లుడు, ఇన్ని గుళ్ళు కట్టుకుంటా పోతున్నావే, నీకు 7 జన్మలకి మహాపాపం తగులుతుంది అన్నాడు. కోపన్నాడు ఆయన. నువ్వు ఇన్ని గుళ్ళు కట్టావు కదా, దీనికి ఆహారం ఎట్లా, ఆ దేవుడికి నైవేద్యం ఎట్లా, నైవేద్యం లేకుండా గుడి పాడుపడిపోతే మీ తరతరాలు సర్వనాశనం అయిపోతారు, మీ వల్ల అవుతుందా, మీ తర్వాత ఎవరు చేస్తారు, మీరు ఏ ధైర్యంతో మీరు కట్టారు అంటే ఆ రోజు జవాబు చెప్పలేదు. చివరి రోజుల్లో ఆయన మదన పడేవాడు. ఇంకా సీకేడి కిడ్నీ డిసీజ్ వచ్చిన తర్వాత ఆయన మదన పడుతూ ఏమవుతుంది ఈ గుడికి, ఏ ఆలయానికి, ఏ రోజు అడగడు నన్ను, నువ్వు జరుగుతావు గుడి, మా తమ్మని పిలిచి నువ్వు టెంపుల్ చూసుకుంటావా, దీనికి ఎట్లా ఫండ్స్ ఎట్లా, మాకు దాదాపు 4 లక్షల రూపాయలు నెలకు కావాల్సి వస్తుంది. ఈరోజు ఎవరిని అడగడు. ఆయన్ని మనమే అర్థం చేసుకోవాలి. నేను మా నాన్న చేతులు పట్టుకొని చెప్పాను, నాన్న ఎట్టి పడుతుంది, నా ప్రాణం ఉన్నంత వరకు ఈ గుడి నిలవదు. 4 లక్షలు కానీ 40 లక్షలు కానీ నాకు డబ్బులు అవుతాను, వీళ్ళు ఆస్తి అన్నా అమ్మి గుడి జరుగుతాను, నా ప్రాణం ఉన్నంత వరకు గుడి మాత్రం దీపం వెలుగుతుంది అని మాత్రం మా నాన్న చెప్పాను. నువ్వు గుడి గురించి టెన్షన్ పడద్దు అని మాత్రం చెప్పాను. అలాగే జరుగుతాను, జరపగలను నమ్మకం. మా తరతరాలు, నెక్స్ట్ తరాలు కూడా ఇన్స్పిరేషన్. అది చెప్పాల్సిన బాధ్యత కాదు, అది ఒక అదృష్టం, అది వరం అంటాను నేను. చాలా మంది నీకు చాలా రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోయిందేమో అంటారు, అది వరం. అది దైవ సేవ చేయడము, దేవుడికి అన్నం పెట్టడము, గుడి ఆలయం జరపడం అనేది మనకు ఒక 7 ఏళ్ల ముందు 7 జన్మలు మనం పుణ్యం చేసుకుంటే కానీ అటువంటి అదృష్టం రాదని నేను అనుకుంటున్నాను. మన ధనం సద్వినియోగం అవ్వడం అనేది సామాన్యమైన విషయం కాదు. అది దైవానుగ్రహం ఉండాలి, అది జరపాలండి. చాలాసార్లు మేము బారోయర్స్లో ప్రోనోట్లో సైన్ చేసి డబ్బులు బారో చేసి గుడి కట్టాము. నేను సైన్ చేశాను. ఎందు నిమిత్తమని ప్రామిసర్ నోట్లో ఉంటుంది, దేవాలయ నిర్మాణం కోసం అని ప్రోనోట్ రాశాను. దాదాపు 2 ఏళ్ళు ఒక వడ్డీ వ్యాపారికి నేను వడ్డీ కట్టాను, అష్టలక్ష్మి గుడి కట్టడానికి. చాలాసార్లు మేము అప్పు తీసుకొని ఈ వడ్డీలు కూడా కట్టాము. అవన్నీ అదృష్టాలు అంటాం. అటువంటి భక్త రామదాసు అలాంటి వాళ్ళకి దొరికింది అదృష్టం. తర్వాత మా తండ్రి గారికి దొరికింది, తర్వాత మాకు దొరికింది మేము భావిస్తున్నాం. అలాంటి గొప్ప మహనీయుడికి ఒక విగ్రహం. ఎందుకంటే 17 గుళ్ళు కట్టాడు ఆయన. ఒక 10 ఏళ్ల తర్వాత ఆయన ఎవరు కట్టారో గుడి, వెంకటేశ్వర స్వామి గుడి ఎవరు కట్టారు అంటే మీరు ప్రతిరోజు వెళ్తే అక్కడ కృష్ణదేవరాయలు వారి వేయించేస్తుంటారు. ఆయన చూసినప్పుడు ఈ మహానుభావుడు ఈ వెంకటేశ్వర ఈ తిరుమలని కట్టాడు, అక్కడ గుణపం కనిపిస్తుంది. అలా ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క మహానుభావుడి గుర్తుగా అక్కడ ఆలయంలో ఎన్నో మనకి రుజువులు ఉంటాయి. అలాగే ఈ వేపంజేరి క్షేత్రానికి కూడా ఒక రుజువు కావాలి. ఓ 50 ఏళ్ల తర్వాత ఆయన గురించి మాట్లాడుకోవాలన్న ఒక ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఒక విగ్రహం, శిలా విగ్రహం చేయించుకున్నాను జైపూర్లో. 200 కిలోల బరువుతో చేయించుకున్నాను. అది ఒక 200 సంవత్సరాలు ఉండాలని చెప్పి విగ్రహం చేయించుకున్నాను. ఈ బుక్ రాశాను అనడం కన్నా రాయించిన వాడు ఆయన. ఏది కూడా నేను చేస్తానని ఏ రోజు అనుకోను. ఇవన్నీ కూడా దైవానుగ్రహాలు, మనకి పెద్దవాళ్ళ అనుగ్రహాలు, దైవానుగ్రహాలు. నా దగ్గర రాయించాడు ఆయన. ఈ కార్యక్రమం అంటే ఆయన చేయిస్తున్నాడు అంతే. సో అలా చేసుకుంటూ ఆ బుక్ అనేది కొన్ని 100 సంవత్సరాలు అలాగే ఉండిపోతున్న ఒక మంచి ఉద్దేశంతో ఆ పుస్తకాన్ని రాయడం జరిగింది. పెద్దవాళ్ళందరూ కూడా అంగీకరించి ఈరోజు ఆ పుస్తకావిష్కరణకి మేము చేస్తున్న చిరు ప్రయత్నానికి వారు మహద్భాగ్యంగా వారు ఈరోజు రావడం. దుర్గాప్రసాద్ గారు ఒక శిఖరం అయితే ఈయన మరో మేరు పర్వతం మన మేడసాని మోహన్ గారు. నేను ఆయనది ఒక అష్టావధానం సుధాకర్ రెడ్డి గారికి, ఎన్వి సుధాకర్ రెడ్డి గారికి గుర్తుందో లేదో, అయూబ్ ఖాన్ గారికి గుర్తుందో లేదో, జేసీసీలో 92లోనో ఏమో
అష్టావధానం చూశాను అన్నమాచార్య కళామందిర్లో. ఆహా, ఈ మహానుభావుడు ఎంత గొప్పవాడు. అష్టావధానం ఒకటే చూశాను నేను, ఆయన సహస్రావధానం. ఇంకా కూడా చెప్పారు, 200 కూడా చెప్పారు. పంచ సహస్రావధానం అంటే 500 మంది పృచ్ఛకులకు జవాబు. ఈ 5000 పంచ, అది చెప్పడం కూడా నాకు అంత జ్ఞానం మనకు లేదు. 5000 మంది పృచ్ఛకులకి జవాబు చెప్పగలిగారంటే సరస్వతి సత్పుత్రులు కాదు, వీరు సరస్వతి రూపమేమో అనుకుంటాను. దైవం అక్కడెక్కడ రూపాలుగా వాళ్ళు అవతారాలుగా వస్తారంట. అలా ఈయన కూడా అలా వచ్చారేమో అనిపిస్తుంది నాకు. అటువంటి గొప్పవాళ్ళు 3rd అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు. పిలిచిన వెంటనే సార్కి ఈరోజు 11:40కి ఎయిర్పోర్ట్లో ఉండాలి సార్, ప్లీజ్ సార్ 2 నిమిషాలు కనపడేసి వెళ్ళండి అంటే ఆయన వెళ్ళి ప్రోటోకాల్ రిసీవ్ చేసుకోవాలి. మరో మహనీయుడు దొర్రాజ్ సార్. సో 5 minutes సార్, మీరు మిమ్మల్ని రిలీవ్ చేసేస్తాం టెన్షన్ నుంచి. దొర్రాజ్ గారు, ఆయన దొరై రాజు గారు అని చెప్పడానికి కూడా నాకు అర్హత లేదు, అంత విద్యానిధి ఆయన. ఆయనతో కూర్చొని 1 గంట సేపు మాట్లాడాను ఒకరోజు ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు. ఆయనకి హైందవ చరిత్ర మీద, ఎండోమెంట్ యాక్ట్ మీద, ప్రివీ కౌన్సిల్ మీద, ప్రివీ కౌన్సిల్ ఏ బుక్కులు చదవాలి, ఆయనకు ఉండే నాలెడ్జ్. ఈజ్ అ వాకింగ్ ఎన్సైక్లోపీడియా. మనం ఈజీగా పదాలు వాడేస్తాం. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ వాకింగ్ ఎన్సైక్లోపీడియా అంటారు. ఇలాంటి వాళ్ళకి చెల్లుతుంది అలాంటి గొప్ప గొప్ప. సార్ మిమ్మల్ని గెస్ట్గా పిలుస్తున్నాను సార్, ఫోన్లోనే మీ పేరు వేసుకుంటాను. పోటుకోడా, ఆయన పేరు పోటుకోడా. శ్రీధర్ ఫంక్షన్ యూస్ టు కాల్ హిమ్ శ్రీధర్. శ్రీధర్ ఫంక్షన్కి నా వరాదట 80 ఎంత సార్, 7వ సార్ వయసు, 85 years. The man, he says 10:30 is the program schedule. He says I will be at 9:45. 10:30 is the program schedule. మన వాళ్ళు ఇంకా కూడా మెల్లమెల్లగా 10:30 అంటే మన వాళ్ళకి 11:30 అని అర్థం. నాకు 10:30 అంటే 10:25 అనేది నా అర్థం, ఆయనకి 9:45 అనేది అర్థం. అందుకనే అంత మహానుభావుడు అలా ఉన్నారు, ఉండగలిగారు. ఆయన ఆర్గ్యుమెంట్స్ నేను 16, 17, 15 సంవత్సరాల్లో కాలేజీలో వెళ్ళినప్పుడు ఆయన ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. మా నాన్నగారు అదర్ సైడ్, ఆయన అర్చకులకి చేస్తారు. మా నాన్న టీటీడీ వెంకటేశ్వర స్వామికి టీటీడీ అడ్వకేట్, మా నాన్న 25 ఏళ్ళు టీటీడీ అడ్వకేట్. వీళ్ళిద్దరు పోరాటం చూసుకుంటే వీళ్ళిద్దరు కొట్టుకుంటారేమో అనుకున్నా. బయట మళ్ళీ నవ్వుకుంటా బయట వచ్చారు. ఏంటి నాన్న అంత ఫైట్ చేస్తున్నావు అంటే, కోర్టు వరకే రా, మళ్ళీ ఆయన గురువు రాయన అంటారు. అలాంటి గొప్ప వ్యక్తి. ఎన్ని వందల వేల లక్షల కేసులు. 62 ఏళ్ళ, ఎన్ని సంవత్సరాలు సార్, 64 ఏళ్ళుగా ఒక అడ్వకేట్గా ఆయన యాక్టివ్. స్టిల్ మన మా జూనియర్ పెట్టాడు సార్, ఎండిఆర్ సార్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఏజ్, ప్లీజ్ కమ్ సార్ అన్నాడు. మా బాలు పెట్టాడు ఎండిఆర్ సార్. ఎండిఆర్ అంటే మేమందరూ కూడా పోలీసులకి ఎలా నెంబర్ ఉంటుందో మాకు ఇన్షియల్స్ ఉంటాయి, కేఎస్ఎస్, ఎండిఆర్ శాశ్వతంగా ఉండిపోతాయి. అలా ఆయన వచ్చి ఏహెచ్ఏ కోర్టులో కాల్ వరకు అటెండ్ అవుతున్నారు, ఆయన మాట్లాడుతున్నారంటే మహానుభావుడు ఆయన. అలాగే మా గల్లా సుదర్శన్ గారు, బార్ కౌన్సిల్ మెంబర్. మా స్కూల్ వీధిలో భవాన్ నగర్లో వాళ్ళ మిసెస్ మా స్కూల్లో హెచ్ఎంగా చేశారు. బుద్ధికైన కుటుంబం, ఇద్దరు కష్టపడి ఒక చిన్న లెవెల్ నుంచి ఒక 100 square feet 200 square feet ఇంటి నుంచి ఈరోజు ఆయన ఎంత ఎత్తుకు ఎదిగారు అంటే, ఈ రిప్రజెంట్స్ తిరుపతి బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్కి ఉన్న సభ్యుల్లో ఆయన బార్ కౌన్సిల్ మెంబర్గా ఆయన అంత ఎత్తుకు ఎదిగారు. ఇంకా కూడా వినయం, విధేయత, ఒద్దిక అనే దానికి ఆభరణాలు. అలాగే మా గోపీచంద్ర గారు, మా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఆయన కూడా పిలిచిన వెంటనే, వాసు గోపి నేను ఇంటికి వచ్చి ఇన్విటేషన్, వాసు నువ్వేం ఇన్విటేషన్ ఇచ్చాను మా ఫంక్షన్, మా సార్ ఫంక్షన్కి అని పిలిచేంత చనువు మా గోపీచంద్కి ఉంది. సో ఇంకా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఆంజనేయులు గారు ఉన్నారు, స్వరాజ్యలక్ష్మి గారు ఉన్నారు, చంద్రశేఖర్ గారు ఉన్నారు, తూపుల శ్రీనివాసన్ గారు ఉన్నారు, నవీన్ కుమార్ రెడ్డి గారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే స్టాల్వార్డ్స్ మా స్కూల్ అధినేతలు అందరూ కూడా, స్కూల్ అధినేతలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు మమ్మల్ని ఆశీర్వాదం చేయడం అనేది మాకు అదృష్టంగా భావిస్తాం. ఈరోజు సారు 3rd ADJ గారు వెళ్ళిపోవాలి కాబట్టి సారు మాట్లాడతారు మమ్మల్ని ఉద్దేశించి. విత్ ఆల్ రెస్పెక్ట్స్, రెవరెన్స్, అఫెక్షన్, may request Sri Gurnath sir, 3rd additional district and sessions judge. He is the administrative judge for the entire Tirupati campus. మా కోర్టులో ఉన్న 13 కోట్లకు ఆయన రారాజు లాగే ఉంటారు సారు. అలా సేవ కూడా చెప్పుకుంటారు ఆయన సారు. అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన ముందుకి వచ్చారు. థ్యాంక్ యూ సార్. ప్లీజ్. సభకు నమస్కారం. టుడేస్ చీఫ్ గెస్ట్ ఆనరబుల్ శ్రీ జస్టిస్ దుర్గా ప్రసాద్ గారు, డాక్టర్ మేడసాని మోహన్ గారు, సీనియర్ అడ్వకేట్ దొరైరాజు గారు, బార్ కౌన్సిల్ మెంబర్ గల్లా సుదర్శన్ గారు,
బార్ ప్రెసిడెంట్ గోపిచంద్ గారు, శ్రీధర్ గారి ఫ్యామిలీ మెంబర్స్, learned advocates, మరియు gentlemen and ladies and gentlemen of Tirupati town. Today I am privileged to be a part of this unique and exemplary family association, as well as remembrances of the life of this Sridhar garu. వారి కుటుంబము ఈరోజు వారి యొక్క సద్గుణాలు మరియు వారి లైఫ్ని మా ముందర డెమాన్స్ట్రేట్ చేశారు. నాకు శ్రీధర్ గారి యొక్క అడ్వకేసీ పటిమ చూడడానికి నాకు అదృష్టం లేకపోయింది. నేను తిరుపతిలో 2005 to 2009 వరకు వర్క్ చేశాను, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జిగా. సార్ శ్రీధర్ గారేమో అప్పుడు సివిల్ సైడ్ అంతా ఉండేవారు, మాకు క్రిమినల్ సైడ్ కాబట్టి అటు తక్కువగా వచ్చేవారు. కానీ ఇప్పుడు వాసు గారి యొక్క ఉపన్యాసంలో మరో ప్రసంగంలో ఆయన యొక్క శ్రీధర్ గారి యొక్క సంపూర్ణ మానవత్వ విలువలు, అతని యొక్క పర్సనాలిటీ మరియు వారి యొక్క సేవా గుణము మరియు వారి భక్తి సేవ మరియు ఇంకా జూనియర్స్తో ఎలా మెలగాలి మరియు కష్టపడి ఎలా ఒక అడ్వకేట్ అనేవారు ఆఫీసర్ ఆఫ్ ది కోర్ట్ మరియు సమాజానికి ఎలా సేవ చేస్తారో మొత్తం మన ముందర ఆవిష్కరించారు. వారి యొక్క కృషిని వారి ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు మనందరి ముందర ఆవిష్కరించి మనకు శ్రీధర్ గారి యొక్క ఒక సామాన్యమైన మనిషి అడ్వకేట్గా ప్రస్థానం మొదలుపెట్టు ఎంతో ఉన్నత శిఖరాలకు వెళ్ళి ఏదైనా అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ దిస్ వరల్డ్ అని చెప్పి చూపించారు. వారి యొక్క శ్రీధర్ గారి యొక్క లైఫ్లో ఉన్న వారి ప్రయాణం మనకు ఒక మోటివ్గా మరియు మనకు ఉత్ప్రేరకంగా ఉపయోగపడుతుందని చెప్పి మనం భావించాలి. నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు సమయాభావం వల్ల నేను వేరే ఆఫీస్ పనిలో వెళ్ళాల్సి వస్తుంది. నాకు పూర్తిగా ఈ సమావేశం ఉండాలనిపిస్తుంది, కానీ నన్ను మన్నించండి. ఈ అవకాశం ఇచ్చిన వాసు గారికి, వాసు గారి కుటుంబ సభ్యులకు, శ్రీధర్ గారికి మరియు సౌపైన ఉన్న వ్యక్తులకి మరియు అందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ. Request Durga Prasad sir and Medasan Mohan garu to present memento to sir. Now I request a stalwart, senior most advocate of Tirupati Bar Association. మాకు సిఓపి అని చెప్పి మాకు కూడా ఎవ్రీ 5 years రెన్యూ చేసుకోవాలి అడ్వకేట్గా మేము ఉన్నామా లేదా అని. సో అలా సిఓపి తీసుకుంటే సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అంటారు. ఆ సిఓపి తీసుకుంటే ఆ సిఓపిలో నెంబర్ 1 స్థానము దొర్రాజ్ సార్దే, నెంబర్ 2 వెంకటరామన్ గారు. సో అలాంటి Guru of Gurus, senior most advocate Sri Durraj sir, he will address on the occasion. And very incidentally, he was my father's first guru. He advised him to choose to my father to become an advocate. And advocate avvalin and nuditi rata brahma rayaledu.
దొర్రాజు అనే బ్రహ్మ రాశారు, సార్ రాశారు ఆయన మొదటి రాత మీద. లేదంటే ఆయన ఎంఎస్సీను ఆయన ఉద్యోగానికి వెళ్ళిపోతారు. లేని పోహాద ఉద్యోగతికి పోహాదరా, యూ మస్ట్ బికమ్ అన్ ఇండిపెండెంట్, యూ మస్ట్ బికమ్ సెల్ఫ్ రిలయంట్. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, నువ్వు 10 మందికి ఉద్యోగం వెళ్ళగా నువ్వు ఉద్యోగం చేసేది ఏంటి అని అడ్వైజ్ ఇచ్చిన గొప్ప వ్యక్తి. ఆయనలో శ్రీధర్ గారిలో దార్శనికతను, ఫ్యూచర్ని చూసిన గొప్ప దార్శనికుడు శ్రీ దొర్రాజు సార్ గారిని అలా కూర్చొని మాట్లాడమని కోరుతున్నాను. వేదిక నాయకుడిగా ప్రెసిడెంట్ మరి చీఫ్ గెస్ట్ అందరికీ నమస్కారం. ఐఎమ్ దొరైరాజ్, మాడభూషి దొరైరాజ్, practicing at Tirupati. I am 4th generation of my family. My great-grandfather was a lawyer, my grandfather was a lawyer, my uncle was a lawyer, myself, my daughter, my brother, son, and all my cousins, all five uncles, all of them are advocates. The daughter-in-law of the house is also an advocate. Therefore, the house is full of law books, clients, etc. That is about the circumstances under which I was brought up. I'm finishing my graduation with a law degree in Madras Law College. There was no law college anywhere here. I set up my practice. I enrolled in 1963. And I was staying in Mundra from Southern Street, my ancestral house. At that time, in about 67 or 68, brother of Sridhar, Ramanujam, who was running a type institute in Nimkala Street, he came to me and said, I have a brother, he finished his BSc, he wants to study MSc. We advise him to go to MSc chemistry, or you advise him to take law. I said, no point in taking any physics if we take position of law. And he told me also that nobody is advising him to go to law. You are the only person advising him to law. That's why I always like this profession. Therefore, if he is willing to take up the profession, he will shine. It's a competitive profession. It's not easy walk over. One has to strike hard. Then he admitted him in the law college, and then he finished his law college. When he wrote the bar council examination, by that time Rangadore was also my junior. The Topar Srinivasa was also my junior. All of them wrote bar council examination. I attended the examination. Then I was with them. And that's how I developed. I myself was a junior. I don't call them junior. I always call them as associates. Yes, I was myself a very junior, about a quarter of a year junior, at the age of 22. That's how. And I am very happy to hear the progress made by Sridhar as disclosed by his son Vasu and spoken to by his juniors. For to grow to such an extent, an Ankurarpanam is necessary. For any function, for any auspicious function, the ritual is Ankurarpana. I am proud to say that this Ankurarpana took place in my office under my care, and Sridhar has come out very, very, very successful. He was always sitting by my side at the court. And when he was a junior under me, when I was going to Kavala, Puttur and other stations, he was managing the office. And then I had to file several cases, verification, lawyer of Virasidas, lot of litigation between Javatanam. Sridhar used to help me. Till 1 o'clock in the night, 2 o'clock we used to prepare the cases and then file and get some orders. That is how hard work is a very strong in this short time. The dictation, he used to take my dictations. Those days, we can't forget those days. And then once we were trying to get a subcourt, only a Musul court. He said, I'll go to Chittoor. I got my relatives are there.
that you advised me. Then I suggested to him to go to, there are 3 advocates, stalwarts in Chittoor. All of them are related to me. K.G. Srinivasachari, Tatachari, and M.S. Saravan. All these advocates, I suggested he joined the office of Mr. K.C. Srinivasachari and then flourished well, and then he helped Mr. Dadachari in attending to Devathanam cases, and then when support came to Tirupati, he set up an independent practice. He flourished. He did very well. We were fighting each other, as also was said. I was appearing from the Virasidas. God. And about Mr. Sridhar's achievements and his personality, character, etc., was elaborately stated by his son. And also made it in the form of a book. And I think it was very useful for people who are keen to follow the discipline. After Sridhar constructed those temples, his first function in Vapujari, during the Pratishtha, I was invited. I attended the function. And today, the whole atmosphere is changed. As they also said, there are nearly 20 temples. And the devotion, the bhakti, as a lawyer, he was not merely concentrating on the legal profession. He was also in the education system of school, and also the welfare, the juniors, welfare of students, and also the participation and the performance of punctual rituals, etc. I think according to the Vaishnava Sampradaya, no doubt he died at a ripe age. According to the Vaishnava Sampradaya, he should have attained the Sai Jim. He should have been one united with God. Normally, the thought of God should be there at the last moment. Sridhar, by devotion and sincerity in maintaining the temple and also safeguarding the future condition of the temple also. I think I am reminded of a sloka of Vedanta Dishika. Kadarahita Jar Vamshanala Vodalamba Mayura Pinchamala Harinil Sada Vibhanga Lila Pradabha Santama Mantima Paryane. That is how he attained moksha. And he will be remembered. He will be in the form of a Sukshma Sariram. He will be watching this function, watching this our affection. I think I am really proud to own and claim Sridhar as my first junior. I thank Mr. Basu for giving me this opportunity. I my greetings to the family members, wonderful family. Thank you very much. Like me, even cannot even stand. Even we cannot visualize whether we will be alive or not. Such a great man. 85 ఏళ్ళకి రావాలి, ఒక ఫంక్షన్కి రావాలి అన్న ఒక ఇంట్రెస్ట్, తన శిష్యుడు శిలా విగ్రహ ఆవిష్కరణకి ఎంతోమంది, నేను చాలామంది మా బంధువులకు ఫోన్ చేశాను. We have come for that function. Is it necessary? శిలా విగ్రహానికి మీరు రాలేమే, మాకు చాలా కష్టం, మళ్ళీ రావాలంటే కష్టము అనే మనుషులు నేను చూశాను చాలామందిని. చాలామంది ఫోన్ చేస్తే విల్ సీ ఇన్ యూట్యూబ్, విల్ సీ ఇన్ ఫొటోస్ అంటారు. కానీ 85 ఏళ్ళకి ఏదో ఒక సాకు చెప్పొచ్చు, నాకు ఒళ్ళు బాగాలేదని చెప్పొచ్చు, నాకు వీలు కాలేదని చెప్పొచ్చు. కానీ వచ్చారు అంటే ఆ ప్రేమాభిమానాలు అనేది మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఆయన మాట్లాడిన మాట 85 ఏళ్ళకి ఎంత కష్టపడి మాట్లాడుతున్నారు, ఎంత ఇబ్బంది అయినా అన్నిటినీ ఓర్చుకొని ఒక సంకల్పంతో ఆయన మాట్లాడాడు అంటే మన అదృష్టం.
And we don't want to take any risk. Current has played already one game. So I don't want to have one more game to play. So I request the organizers to move the podium. And I request my mother, Sumitra Kumandur. She has been with my father for 55 years. Beautiful years. I was telling to Durga Prasad sir yesterday night when we were chatting, my father never went out without my mother. Never went out, even he never put one step away from the house without mother. అమ్మ లేకుండా నాన్న ఏ ఫంక్షన్కి వెళ్ళలేదు, ఏ ప్రోగ్రామ్కి వెళ్ళలేదు, ఏ టూర్కి వెళ్ళలేదు, ఎక్కడా వెళ్ళలేదు. ఒక్క హెయిర్ కటింగ్ షాప్ కూడా పోలేదన్న. హెయిర్ కట్ బార్బర్ ఇంటికే వస్తాడు. అట్లా ఎప్పుడు అమ్మ అమ్మ అమ్మ, సుమిత్ర 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 అనేది మా ఇంట్లో వినబడుతూనే ఉంటుంది. స్టిల్ దట్ వాల్స్ రెవర్బరేట్ దట్ సాంగ్. Such a beautiful couple, beautiful couple. So may I request my mother and my brother Ravi and sister Lata and all his grandchildren, and more importantly my uncle K.S. Gopalakrishnan, whom he got his flight delayed, is expected to be there by 7 a.m. Air India flight delay. So with all respect, is the younger brother of my father, Sri K.S. Gopalakrishnan, senior advocate, at the age of 79, even travels in bus to go to Vijayawada to argue a case. Even God wonders, he goes on a motorcycle to Delhi before Apex to argue before Apex Court. That is his spirit. 79 years, he drives his own car from Hyderabad to Vijayawada. He drives his car from Tirupati to Hyderabad, and the same day he returns back. That is his energy level. So I request, and is author of more than 50 plus books. Starting with Law of Execution, he has written 50 plus books. So may I request my uncle K.S. Gopalakrishnan, my mothers, brothers, sisters and granddaughters, please come on to the stage for the beautiful inauguration. May I request Durga Prasad sir, Durra sir, Medasa Mohan sir, please unveil the statue. సార్ కొంచెం వెనక్కి సార్ అందరూ సార్ అందరూ నిలబడండి సార్ వాసు ఫ్రంట్ రండి సార్ వాసు Thank you sir, thank you gentlemen. I request my mother to inaugurate, this book is dedicated to my mother, who shared her life, 55 years of beautiful life. She was married, others' life, and was born in the final year, I think after 2 years. Yes, I request my mother to inaugurate this small biography written by me. చూడండి
వాసు సార్ బుక్ తీసుకుంటారు. భారతదేశం ప్రెసిడెంట్ గారు మీ బ్రదర్ కూడా తీసుకోండి. రవి సార్ ముందుకు రండి సార్. సార్ బుక్ చూపించండి సార్. which has printed my book. It's priced at $2.99. I said it's too costly, but they said it's the standards. So, but today, as an inaugural offer, as a token of love from my father, it's being sold at the counters for just $100. Thank you so much, Mr. Gopichan sir. Audience, I'm a small kid to speak with regard to Mr. KSS. Here, so many people don't know who is KSS. In Tirupati, all of those as Sridhar. In your court, you call KSS. This is brand. So, Sridhar sir, God's gift is his voice. You should command others. Nowadays, in our court, any big matter, nowadays advocates will take for argument for half an hour, 1 hour. When I was junior in 2002, I observed Mr. Sridhar sir because he is an apparent advocate for my senior. Simple petition. For the petition, Mr. Sridhar sir and my senior, Shahadar Naidu, they had taken 2 days time. That much time they used to take, just like rivals. ఇంతకుముందు చెప్పాడు శ్రీధర్ చెప్పారు సార్ వాసు చెప్పారే కొట్టుకునే వాళ్ళేమో అని. నేను బాగా తిట్టుకున్నా శ్రీధర్ సార్ని. ఇంత రాక్షసులు వాడిందని ప్రొఫెషన్లో అంత డెడికేటెడ్గా ఉన్నారు అప్పట్లో. నేను అనుకున్నా వాళ్ళు రాక్షసుడని. ప్రొఫెషనల్ జలసీ. బట్ సేమ్ టైం ప్రొఫెషన్ పరం కాకుండా కొన్ని వందల మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఆయన ఉపాధి కల్పిస్తున్నారు. ఐ యూస్ టు సే ఇన్ భవాన్ నగర్, ఐ నో ఎవ్రీథింగ్. ఎంతమందికి ఉపాధి కల్పించాడో ఇది గ్రేట్. మోర్ దాన్ దట్ ఐ కాంట్ స్పీక్ అబౌట్ మిస్టర్ శ్రీధర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఎల్డర్స్. థ్యాంక్ యూ. అవధాన చక్రవర్తి డాక్టర్ మేడసాని మోహన్ గారికి, అలాగే ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి మాన్యశ్రీ దుర్గాప్రసాదరావు గారికి, సీనియర్ న్యాయవాది క్రిస్ట్ స్టేషన్ కేఎస్ శ్రీధర్ గారి గురువు గారైన మాన్యశ్రీ దొరైరాజు గారికి, శ్రీధర్ గారి బ్రదర్ గోపాలకృష్ణ గారికి, మా మిత్రుడు భారతదేశం అధ్యక్షుడు గోపిచంద్ వాళ్ళకి నా వందనములు. అదేవిధంగా వేదిక ముందు ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎంతో సుదినం. ఎందుకంటే ఒక సాంప్రదాయ కుటుంబంలో ఉండి ఒక సాధారణ కుటుంబంలో జన్మించి అసాధారణ వ్యక్తిగా ఎదిగి ఎంతో ఎత్తుకు ఎదిగిన మాన్యశ్రీ కొమండూరు శ్రీధర్ గారు విగ్రహావిష్కరణ జరగడం, అదేవిధంగా ఆయన గురించి వాసు గారు ఒక గ్రంథాన్ని రాయడం, అది ఇక్కడ ఆవిష్కరించడం చాలా సంతోషదాయకమైన విషయం. శ్రీధర్ గారు స్వయం కృషితో పట్టుదలతో తనని తాను అందంగా చెప్పుకున్న గొప్ప శిల్పి అని. చాలా మంచి మనసున్న వ్యక్తి. దగ్గరికి వెళ్తే నాకు ఎవరైనా సరే ఇంటి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలంటే లేదని చెప్పింది కాదనడు.
ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడైతే నా కుటుంబం మీద అయితే మొదటి నుంచి ఉన్నాయి. అదేవిధంగా సమాజానికి అందరూ సేవ చేస్తారని చెప్పి అనుకుంటారు, కానీ ఈయన ఎప్పుడు నేను సమాజానికి సేవ చేస్తున్నానని కానీ ఎక్కడా ఎప్పుడు చెప్పుకోవాలి. కానీ ఆయన చేసిందంతా ఆయన జీవితకాలం అంతా సమాజానికి సేవ చేశారు. అది ఎలా అంటే ఒక న్యాయ నిష్ణాతులు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి న్యాయ సలహాదారుగా ఆయన సేవలు అందించారు. ఎంతోమంది న్యాయవాదులు ఈరోజు తిరుపతి బార్ అసోసియేషన్లో శ్రీధర్ గారి జూనియర్లో చెప్పుకునేదానికి గర్వపడుతున్నారు. తర్వాత ఒక గొప్ప విద్యావేత్త, విద్యాదాత. ఆయన అందరికీ ప్రతిరోజు అన్నదానం అంటే గొప్పదని చాలామంది చెప్తారు, కానీ ఒక పూట తింటే ఆ పూటకి అతనికి ఆకలి తీరిపోతుంది, లేదంటే ఆ వ్యక్తి ఆ రోజు తృప్తి పడతాడు. కానీ ఈయన విద్యాదానం చేస్తే బాగుంటుందని ఆలోచించి చదువుకున్నవారు ఆ కుటుంబం కానీ ఈ దేశం కానీ బాగుపడుతుందని ఆలోచించి విద్యార్థులకు స్వామివారి పేరిట విద్యాసంస్థను స్థాపించి ఎంతోమంది విద్యార్థులను క్రమశిక్షణ గల పౌరులుగా ఈ సమాజానికి ఇచ్చారు. అది అట్నే కెఎస్ వాసు గారు నిర్విరామంగా చేస్తున్నారు. తర్వాత ఇందులో గొప్ప ఆయన మహనీయుడు. ఇంకోటి తెలియనిది ఏంటంటే గొప్ప ఆధ్యాత్మికవేత్త. ఒక సాంప్రదాయ కుటుంబంలో నుంచి వచ్చారు కాబట్టి ఆయనకి ఈ సమాజంకి మనం ఏమైనా సంస్కృతి సాంప్రదాయాలు అందించాలనే ఒక మంచి కోరికతో తను పుట్టిన గ్రామంలోనే వేపంజ అనే గ్రామంలో ఒక గుడిని స్థాపించి ఆ గుడికి అన్ని రంగాలుగా అభివృద్ధి చేస్తూ ప్రతిరోజు నిత్య కార్యక్రమాలు జరిపిస్తూ ఆయన జీవితాంతం అక్కడే ఎక్కువ టైం గడిపాడు. అలాంటి ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నులు మన శ్రీధర్ గారు. తదుపరి ఈ శ్రీధర్ గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే నేను ఆయన సమక్షంలో మా కుటుంబానికి మాకున్న అనుబంధం అలాంటిది. ఎందుకంటే మా శ్రీమతి సుధారాణి ఆ స్కూల్లోనే ప్రిన్సిపల్గా పనిచేశారు. నేను న్యాయవాదిగా ఉంటూ ఆ కుటుంబంతో మా శ్రీధర్ గారి దగ్గర నేను ఎక్కడన్నా నేను కంటెస్ట్ చేయాలంటే నేను ఎలక్షన్ పోతున్నానన్నా ఏదైనా పని చేయాలన్నా ఆయన దగ్గరికి వెళ్తే ఫస్ట్ బ్లెస్సింగ్స్ ఇచ్చి చేసుకోబో అని చెప్పేవాడు. అలాంటి గొప్ప వ్యక్తి. అందరూ విగ్రహాలు దేవుళ్ళకి ప్రతిష్ఠిస్తారు, అలాగే గొప్ప గొప్ప వ్యక్తులకు కూడా విగ్రహాలు ప్రతిష్ఠిస్తారు. కానీ మన వాసు గారు తండ్రి గారిని మంత్రదండలని మాంత్రికుడిగా గ్రంథం రాసి అక్కడే ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆయన చెప్పకనే చెప్పాడు. మా తండ్రి గారు మాకు దైవ సమానులు, నిశ్శబ్దంగా తెలియజేసిన పుత్రరత్నం ఆయన. ఈ తండ్రికి తగ్గ తనయుడు, తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న కెఎస్ వాసు గారు అభినందనీయులు. ఈ శ్రీధర్ గారు ఈ విగ్రహావిష్కరణకు గ్రంథావిష్కరణకు నేను పాల్గొనడం, వాసు గారు ఆ కుటుంబ సభ్యులు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతకు మించి పెద్దలు చాలా మాట్లాడాల్సి ఉన్నారు. సంతోషం. ఆయనతోనే ఉన్నాను. ఎన్నో కోపాలు, తాపాలు, ప్రేమ, అభిమానం అన్నీ చూసేస్తాను, అన్నిటిని అనుభవించాను. కానీ మా తమ్ముడు మా చెల్లెలు ఇద్దరు కూడా 25 ఏళ్ళుగా వాళ్ళు భారతదేశానికి దూరంగా, నాన్నకు దూరంగా అమెరికాలో ఉంటారు. వాళ్ళు ఇక్కడ సిటిజన్స్ అయిపోయారు. కానీ మా ముగ్గురి ప్రేమలో ఒక్క రవ కూడా తేడా ఉండదు. నేను పక్కనున్నాను, వాడు పక్కన లేదు. నేను అందరికీ గర్వంగా చెప్తాను, మై బ్రదర్ అండ్ సిస్టర్ ఆర్ జస్ట్ ఏ ఫోన్ కాల్ అవే అంటాను నేను. మా నాన్న ఫోన్ చేసి రవికి ఫోన్ చేసి రమ్మను అంటాడు. అది అవుతుందా అవ్వదా, వాడికి ఉద్యోగానికి లీవ్ ఇస్తాడా లేదా అనేది క్వశ్చన్ లేదు. ఆస్క్ యువర్ బ్రదర్ టు కమ్ ఇఫ్ యూ వాంట్స్ టు సీ మీ. ఇంతే, ఆఫీస్ రూమ్లో వర్క్ చేస్తుంటాను, ఆస్క్ రవి టు కమ్ ఇఫ్ యూ వాంట్స్ టు సీ మీ అంటారు. అంతే, ఒకే లైన్ చెప్పేసి వెళ్ళిపోతారు అంతే. బట్ రవి అంటే నెక్స్ట్ డే ఫ్లైట్ బుక్ చేసుకొని మా తమ్ముడు చెల్లెలు ఇద్దరు కూడా వచ్చేస్తుంటారు.
ఈరోజు ఈ టెంపుల్ వేపంజరి టెంపుల్ మా నాన్న చనిపోయిన తర్వాత మేము జరుపుతున్నాను అంటే ఫుల్ సపోర్ట్ ఫ్రమ్ బ్రదర్ అండ్ సిస్టర్, ఫుల్ సపోర్ట్. మా తమ్ముడికి ఉన్న ప్రాపర్టీస్, ఇండియాలో ఉన్న అపార్ట్మెంట్ రెంట్స్ అన్నీ కూడా ఒక్క పై కూడా తీసుకోడు. ఎవ్రీథింగ్ గోస్ టు టెంపుల్, ఎవ్రీథింగ్ గోస్ టు టెంపుల్. ఇండియాకి అమెరికాకి తీసుకెళ్ళి డబ్బులు మొత్తం వాడు ఇచ్చేస్తాడు. మా చెల్లెలు షీ రన్స్ అ డాన్స్ ఇన్స్టిట్యూట్, షీ రన్స్ డాన్స్ ఇన్స్టిట్యూట్, డాన్స్ చెప్పిస్తుంది, గంటలు చెప్పిస్తుంది. షీఈ్ ఆల్సో క్లోజ్ టు 50. షీ సెలబ్రేటెడ్ మైల్ స్టోన్ బర్త్డే డే బిఫోర్ ఎస్టర్డే. సో ఇప్పటికీ కూడా డాన్స్ చేస్తూ ఆ డాన్స్లో వచ్చే డబ్బులన్నీ కూడా she used to support Vepanjari temple. It's not like Vasu, Sudarshan చెప్పినట్టు KS Vasu is not just a single person, he is a combination of Vasu, Ravi and Lata. మేము అలానే పిలుచుకుంటాం, Vasu, Ravi, Lata. She named her so close. So let me call my brother Ravi, who was preparing from yesterday, writing notes whether he can speak or not అనేది వాడు ఇప్పుడు చెక్ చేసుకుంటా ఉంటాడు. నేను మాట్లాడలేనురా అన్నాడు, ఏదో మాట్లాడరా అన్నాను. So may I request Ravi Commando, Vice President of Wells Fargo Bank, United States. And the beauty is that he is working with the same bank as in Wells Fargo for the last 20 years. సాఫ్ట్వేర్ కంపెనీలో ఈ రోజు ఉంటే 2 రోజులు ఉండడు, నెక్స్ట్ మంత్ మారిపోతాడు. 20 ఏళ్ళు ఒకే బ్యాంక్ నమ్ముకొని ఆ బ్యాంక్లోనే పనిచేస్తుంటాడు. బట్ he will retire in Wells Fargo Bank only. That is his love, commitment my father has taught. So let you all from the bottom of our hearts for this milestone event. We immensely value your presence and thank you for being here with us today. It's a great privilege for me to stand here in front of distinguished guests, family and friends. We are honored to listen to our chief guest, Sri Durga Prasad Garu, retired High Court judge, in our father's 50th work anniversary event, and his mesmerizing speech is still fresh in our minds. We had great fond memories of our father who provided guidance and support all through our lives. In the last few years, my father made a point to visit the US almost every year. My father enjoyed traveling and made keen observations on minute details which most of us did not notice. He enjoyed being surrounded by family and friends. He touched so many lives, directly or indirectly, and provided employment opportunities. Even though he came from a modest, humble background, he achieved phenomenal success with sheer persistence and determination. Apart from the professional success, my father spent quite a bit of time improving his hometown, Vepanjari, and offered employment opportunities and hosted multiple medical camps to provide free medical support for elderly people. Also, I had an opportunity to attend during my summer holidays to watch some court sessions as a kid, and I recall listening to great arguments with his guru, Sri Duraraj Garu. So it's a privilege and honor, sir. We listened to Dr. Sri Medasani Mohan Garu's speeches via multiple social media channels. I feel it's a great inspiration to a lot of younger generations to listen and get guidance from those speeches. So I want to thank especially my siblings Vasu and Lata and our family members, especially our uncle Sri Gopalakrishnan Garu, for making this event a memorable one. Once again, thank you all. Thank you for this great opportunity. At the end of the book, it's like miss you Appa. Appa is like Tamil word for father. As he wrote, like he's writing a letter to his father, watching Amma mourn you was unbearable. So whenever I read this, I cried number of times. Days passed. My father passed away on 28th February. Today is his birthday, 22nd February. So that is the reason we organize this occasion today. So those 2 letters written by my brother and sister
I don't know, I used to wake up at 4 o'clock, 4:30. I used to take this book and used to read Quran for my father, who shaped our lives not with words but mere action. He never told this you have to do. He never advised. Advice is not in his dictionary. He used to live the life so that we can see him and we learn from him. Today, myself, Ravi, Lata, all of us, even our kids, my daughters, my brother's daughters, my sister's son, everybody is a true replica of my father because he has imbibed that character in all of them. We love them. Money is business. Money we respect, but there is no business in our house. No business. We love to feed people. We love to stay with people. We love to talk with people. We love to spend time with our people. People are our money. People, we are our properties. We don't believe in money. We have not invested in real estate. Maybe if we have real estate, my father would have invested in real estate, would have been a multimillionaire. But he invested in only people. That is the beautiful thing my father has taught. So, myself, my brother and sister, my mother, we were seeing the statue from different angles. From each angle is appearing in a different way. When I opened the box, I thought it is not my father. I thought that this statue is not the replica of my father. But as hours passed, as the time passed, when we started decorating him, that is not a full body statue, friends. It took almost 24 hours to make it stand like that. It's only just a bus-sized statue. But I made it as a full body statue. Not me, it's my father's blessing, without knowing anyone. So it's just only a small head portion only the statue, remaining we decorated, we made personally. So that is his inspiration. And friends who have joined late, I spoke about the book for about 15-20 minutes because I believe in time. We started at 10:25 exactly, and I spoke all about the book. So thank you, and as we believe that elders are very responsible for any family, as a matter of fact. పెద్దవాళ్ళు అంటే పనికిరాని వాళ్ళు కాదండి. పెద్దవాళ్ళు అంటే ఆ ఇంటికి అందం వాళ్ళే, ఆ ఇంటికి లైఫ్ వాళ్ళే. నేను మా నాన్న అటు చాలాసార్లు కొట్లాడేవాడు. ఏదో ఒక చిన్న అంటే చాలా ముందే ఆయన ఇది అనుకుంటే జరగాలి అంటాడు. ఈ వాంట్ దిస్, దట్స్ ఆల్. ఈ వాంట్ ఎ కార్, ఈ గో అండ్ బై ద కార్ విత్ ఇన్ 1 hour, దట్స్ ఆల్. ఎక్స్యూవీ వెళ్ళి షాప్కి వెళ్తాడు, పర్చేస్, దట్స్ ఆల్. 1 minute. ఈ నెవర్ కాల్ వైట్ కార్ కావాలా, బ్లూ కార్ కావాలా, బ్లాక్ కావాలా, ఎవరిని సజెషన్ అడగడు. ఆయన అనుకున్నది కరెక్ట్. He takes a decision and makes it right. That is his character. So అలా ప్రతిదీ తన కోసమే చేసేవాడు. చాలా సార్లు అలా ఆయన చాలా ఇదిగా మొండిగా కూడా ప్రవర్తించేవాడు. నా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, రే నీ కొడుకు తప్పు చేస్తే నీకు ఎప్పుడైనా కోపం వచ్చిందా అన్నాడు. ఎప్పుడు రాలేదురా అన్నాడు. మీ నాన్న కూడా అంతే అన్నాడు. సో ఫ్రెండ్, నేను నా హంబుల్ సబ్మిషన్ ఏమంటే 60 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళందరూ మీ పిల్లలు అనుకోండి. ఏ ఇంట్లో సపరేట్ ఫ్యామిలీస్ ఉండదు. ఎవరు కూడా అమ్మా నాన్న వదిలేసి వెళ్ళిపోవాలనుకోరు. అమ్మా నాన్నని అనాథాశ్రమంలో పెట్టాలనుకోరు. యూ థింక్ దే ఆర్ యువర్ ఫ్యామిలీ. నెవర్ యూ విల్ గెట్ ద థాట్ ఆఫ్ లూజింగ్ యువర్ పేరెంట్స్. వాళ్ళకి ఎంత కావాలి అనేది, నా కొడుకు నేనేం చేస్తాను, నా కొడుకు షర్ట్ వేసి ఇలా చూస్తాను, నా కూతురు ఇలా డ్రెస్ వేసుకుంటే చూస్తాను, అలా వాళ్ళు కూడా మనం చూసుకుంటారు. సో 60 ఏళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళని వదలొద్దండి దయచేసి. వాళ్ళు కొట్లాడినా మీరు కొట్లాడొద్దండి. వాళ్ళు మిమ్మల్ని కోపగించుకోవద్దండి. దట్స్ వాట్ వీ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. దట్స్ వాట్ వీ ఫాలో ట్రూలీ ఫ్రమ్ అవర్ హార్ట్. సో ఇదే మా సిద్ధాంతం. సో ఈరోజు మా ఫాదర్కి మేము బాధపూజ చేసుకోలేము బికాస్ ఇస్ నాట్ ఫిజికలీ ప్రెసెంట్. సో ఆయన రిప్లికా దొరా సార్కి 50 ఏళ్ళు, మా నాన్నగారికి 50 ఏళ్ళు, 50 years గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ అప్పుడు ఆయన బాధపూజ చేశాము. So I was taking permission, sir, I want to replicate the same thing because ఆ రోజు చాలా మంది చూసులేరేమో. ఆయన పాద పూజ చేసుకుంటే గురువు గారు పెద్దవాళ్ళని గౌరవించుకోవాలి, అందరికీ తెలుస్తుంది అన్నాను. He said, also is a good thing, please continue. So with the blessings and permission from the elders, so we want to do myself, my brother and sister, and we all want to do Pada Puja for Dorra sir. Is my guru of my father. మా నాన్నగారు ఇంత బాగున్నారు, ఇంత బాగా మమ్మల్ని పెట్టుకున్నారంటే ఆయనే కారణం. గురువు లేనిదే ఏది జరగదు. గురువే దైవం, గురువే అంతా కూడా. గురువు పరమ దైవం ఆయన. సో అటువంటి గురు స్వరూపం దొర్రా సార్కి బాధపూజ చేసుకోవడానికి మాకు వీఆర్ రియలీ బ్లెస్డ్.
సార్ 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 exam of law. At the time I was doing a third year exam, third year. And the last occasion he was listed. Durgaprasad garu vacharu, Daraj garu vacharu. ఆయన పాదపూజ చేసినప్పుడు I'm sorry, I'm a little bit emotional. అప్పుడు ఆయన చూశాను. అదేవిధంగా ఇప్పుడు వాసు రవి లత చేస్తుంటే ఆయన మెమరీస్ చేసుకుంటున్నాను, జీర్ణించుకోలేకపోతున్నా. నాకు ఆయనతో 78 ఏళ్ళ యాజ్ అ బ్రదర్ ఐ ఎంజాయ్ దిస్ కంపెనీ along with my elder brother K.S. Ramanujam. At the age of my 5, my father expired. He was at Chennai. My brother went there because my elder brother was also not there. I was 5 years old. My brother, another brother, Sridhar, was about, I think it was about 11 years he was studying this 6th or 7th class at Chittoor Beecher School. My elder brother was 15 years old. At that time, there was no full facility. He got a call at Chittoor from Chennai because my relation Tiruvadacharani mathematics PUC book రాశారు. అందరికీ గుర్తుంటుంది అనుకుంటాను. ఆ బుక్కే గవర్నమెంట్ వచ్చి ఆథరైజ్ చేసింది, గవర్నమెంట్ బుక్గా చేశారు. ఆయన ఇంట్లో ఆయన ఉండేవారు, మా నాన్న. ఆయన ఏ కాలం నుంచి నాకు తెలియదు, చిన్నప్పుడు నాకు అక్కడ గుర్తులేదు, కానీ చిన్నప్పుడు ఆయన చనిపోయారు. ఫోన్ వచ్చింది చిత్తూరు నుంచి ఎవరో పాస్ చేశారు మా అన్నకు. వీళ్ళందరూ ఏడుస్తున్నారు, నాకు అర్థం కాలే ఏంటి వీళ్ళంతా ఏడుస్తున్నారు. బికాస్ ఐ డోంట్ రిమెంబర్ మై ఫాదర్స్ ఫేస్ ఈవెన్ బై ద టైం. సరే అలాగని ఎందుకు ఏడుస్తున్నారు, వాళ్ళతో కూడా ఏడుస్తున్నాను. నేను కూడా తెలియదు, ఆ కారణం తెలియదు, అంతగా మెచ్యూరిటీ లేదు. మా తల్లిగారు ఏడుస్తున్నారు. శ్రీధర్ అని అప్పటికి ఇంట్లోనే ఉన్నారు. మా పెద్దన్న గారు మాత్రం వెళ్ళారు. 50 years ఓల్డ్ బైక్ కట్టాడు. ఆయనకు జన్యం కూడా వేయలేదు అక్కడికి. తర్వాత తెలిసింది విషయాలు. ఆయనకు మా నాన్నకు అక్క, వాళ్ళ హస్బెండ్ అనమాట ఆయన, ఆయన దగ్గర వేచి అన్ని చేసి కార్యాలయం చేయించారు. తర్వాత ఒక 10 తర్వాత మా అమ్మగారు తీసుకొచ్చేసారు. అంతవరకు నాకు అర్థం ఉంటుంది. తర్వాత అసోసియేషన్తో మా పెద్ద ఆయన రామానుజం గారు, తర్వాత శ్రీధర్ గారితోనే. మా తల్లి గారు, దో షీ ఈజ్ అ హౌస్ వైఫ్, షీ ఈజ్ నాట్ ఎడ్యుకేటెడ్. షీ స్టడీడ్ ఐ థింక్ 3rd class or 4th class in elementary school, and she is a very intelligent lady. అప్పుడే తెలిసి నాకు ఎడ్యుకేషన్కు ఇంటెలిజెన్స్కు ఏ విధమైన అవినాభావ సంబంధం లేదు, నాకు అప్పుడే తెలిసింది. ఆమె మమ్మల్ని అందరినీ ధైర్యం చెప్తూ, పెద్ద కొడుకు ధైర్యం చెప్తూ మమ్మల్ని చదివించి ఎలిమెంటరీ స్కూల్ వేపంజర్లో నన్ను చదివించింది. నేను అప్పుడు 5th class వరకు చదువుకుంటాను. మా అమ్మ శ్రీధర్ గారు చిత్తూరులో వెళ్ళి వారానికి వెళ్ళి మా అక్క గారు, పెద్ద అక్క గారు అంటే ఫస్ట్ మా ఫాదర్ ఫస్ట్ వైఫ్ డాటర్, ఆమె లేదు, మా పెద్దమ్మ గారు లేరు. సో అక్కడ చిత్తూరులో అక్కడ ఉండి చదువుకుంటూ వచ్చేవాడు. డైలీ ఈయనకు మా అన్నగారు శ్రీధర్ గారికి అది చాలా బాగా గుర్తుంది. మా ఇంటి విలేజ్లో వేపంజేడ్ నుండి ఆవులకల్ బస్సు చిత్తూరుకు వస్తుంది. ఇట్ వాస్ అబౌట్ 1 kilometer ఫ్రమ్ హౌస్ టు దట్ వేపంజేడ్ బస్ స్టాప్. అర్లీ మార్నింగ్ 4 o'clock మా తల్లి గారు పెరుగును కల్పించేది, నన్ను పంపించేది. రేపు బస్సు వస్తుంది, తీసుకునిచ్చిరా అంతే. దశాలు ఆ రాత్రి పొద్దున 4 o'clock ఎట్లా ఉంటుందంతా మొత్తం ఫారెస్ట్ ఏరియా అదంతా అప్పటికి. ఇప్పుడు ఎప్పుడు బాగా డెవలప్ మా అన్నగారు బాగా డెవలప్ చేశారు. ఆ టైంలో వెళ్తుంటే భయం వస్తుంది, ఇంకేం చేయలేను కదా, పెద్దవాళ్ళు చెప్పారు ఇక వెళ్తున్నాం. సరే డైలీ స్వీట్ చేసి వచ్చేవాడిని. తెలుసుకోవడంలో పక్కకి వాళ్ళు డ్రైవరు, ఆయన దగ్గర ఇచ్చి వచ్చేవాడిని. ఆ విధంగా చాలా చాలా కష్టపడి
we were born in a royal family before my father's death, and we were nothing after his death. But that family was brought up by my mother and brothers. So we are here in this stage. Now, the only thing I remember is my elder brother, Ramanujan, has admitted his favor to become a lawyer. First thought is he wants to turn him as an engineer, but we could not achieve that object. Thereafter, he sent him to Chennai for study of law, and by then he was running a typewriting institute. With that money, he used to send money, and in fact, my brother also has cooperated in completing his studies and joined the first office of my senior and his senior, K.C. Srinivasacharya Garu. We can't forget him in his life, and he is an embodiment of law, and he is the man who drafts the pleadings not once, 10 to 15 times he reads it before filing it in the court. And moreover, his discipline is I can't imagine to say that his discipline is very important for him. And one time, my brother admitted him in his office at Chittoor. Justice Gopal Reddy garu subject ga unnaru appudu Chittoor. I was just an entrant to his office, case service office. He just a file ichi, judgment ichi, repu podduna chadukoni raa annadu. I was going by cycle from Sattapet to Chittoor. So I read the papers entire night and got his office. There were about 10 to 15 cases in the process of in my process in the office of case service. He asked me how is the judgment. I said it's fine, sir. Then he threw all the papers on my face and said, "You get out of my office. You are unfit to be an advocate. Get out of my office." That is the turning point in life. When I said, "Get out of my office," still I used to go to his office and learn a lot of things. But after 6 months, I became independent and used to argue the matter against him after some point of time. He appreciated it. Now, that is because I was not present when my brother was with him, but I can remember that he is telling him as a good lawyer by Mr. K.C. Srinivasacharya while he was practicing at Chittoor. So that is training God. Thereafter, when I became a lawyer, I was assisting my brother even before I became a lawyer, and he used to ask me to prepare draft the affidavit and things. I remember at one point when I had gone to the court, not as a lawyer, one advocate asked me to draft the affidavit. I drafted the affidavit to him, and he said it's a good affidavit, and he continued the same thing. That is the encouragement I got it. My brother, K.S. Sridhar, has turned me with all patience and discipline to become a disciplined lawyer. I don't say that I'm an intelligent lawyer, a disciplined lawyer. That's all I can say. I can't say anything more than that. Then, when I was, after completion of my the law degree, he attached me to the office of K.C. Srinivasacharya. I worked with him for some time. For 20 years, I practiced there as an advocate, and thereafter I migrated to the composite state of Hyderabad. And even then, he used to talk to me every day in the morning. We used to discuss the legal aspects, not the personal things. He used to discuss the law points which have to be by both of us, and we used to discuss each of us. That is the order of the day. Then thereafter, all of a sudden, with the division of the state, I migrated to Vijayawada, and there, on February 28th, while I was proceeding to His Lordship's court, Justice Rudarao, I was in the ground floor, going to the first floor. I received a message from Vasu. Your brother explained. I was so emotional. I don't know what to do. I thrown all the papers outside. The matter has to be reached.
Then I sent Junior to his office to inform that because of the event, I had necessarily go back to Hyderabad, about Tirupati. Immediately I rushed up and came to know that the device is very unfortunate at this age. మా బాస్ చెప్తుంటాడు ఆయన చాలా మొండోడని. ఆయన ఎంత మొండోడో అంత సాఫ్ట్. దట్ ఈస్ ఫర్గటన్ సే. అంత సాఫ్ట్ అంటే అంత సాఫ్ట్. తమ్ముడంటే ప్రాణం, అన్నంటే ప్రాణం. దట్ ఈస్ ది నెటెడ్ ఫ్యామిలీ. ఆయన మధ్యలో ఉన్నాడు, మా ఇద్దరి బ్రిడ్జ్లాగా ఉంటాడు ఆయన. ఎంత మంచితనం అంటే అంత మంచితనం. వస్తే గోపి వచ్చావా రాగా పక్కన కూర్చో మాట్లాడదాము. ఆయన యూస్ టు టీచ్ మీ. ఇప్పుడు మనకు ఇప్పుడు వ్యాపించేరి గురించి మాట్లాడతాడు, చాలా పురాణాల గురించి మాట్లాడతాడు, అన్నీ డిస్కస్ చేసేవాడు. ఫ్యామిలీ ఇష్యూస్ ఏముండవు మాకు. మా తల్లిగారు ఉన్నప్పుడు మా తల్లిగారి ఇష్యూస్ కూడా ఏం డిస్కస్ చేసేవాళ్ళం. అంతా వీటి గురించి మాట్లాడుతుంటాడు ఆయన. జ్ఞానము తెచ్చుకోరా, చేసుకో, చదువుకో అది అంటాడు. నాకంత ఆయన అంత నాలెడ్జ్ నాకు లేదు, అంత ఓపిక లేదు నాకు యాక్చువల్ చెప్పాలంటే. కానీ ఆయన అంత ప్రోత్సహించేవాడు. నన్ను కూడా కొంతవరకు టర్న్ చేశాడు అనుకుంటాను నేను, నాకు తెలియదు కానీ టర్న్ చేశాను అనుకుంటున్నాను. అట్ లాస్ట్ ఈ సే అంటే ఈ విధంగా నాకు హెల్త్ సరిలేదు, నువ్వు ఇమీడియట్గా రా అన్నాడు. సరే ఇమీడియట్ నెక్స్ట్ ఫ్లైట్ పట్టుకుని వచ్చాను. వస్తే ఆయన బెడ్ మీద పట్టుకున్నాడు, లేకపోతున్నాడు. స్టీల్ ఓపెన్ ఐ స్టార్ట్ బై సైడ్ అండ్ సైడ్ అరే ఎట్లా నువ్వు ఏం కదా అని అడుగుతున్నాడు. అంతే చెప్తున్నాము. పాపం ఆయనకు అప్పటికే చాలా పరిస్థితులు చేయదాటిపోయే పరిస్థితులు అనిపించింది. కానీ మన చేతులు లేదు కదా. ఇంకా వాస్తవంతో డిస్కస్ చేశాను. ఏదో హాస్పిటల్ తీసుకెళ్ళాలని వచ్చారని అయింది. ఆల్ ఆఫ్ సడన్ గాట్ దిస్ సడన్ డివైస్. సో మై అసోసియేషన్ విత్ హిమ్ డ్యూరింగ్ ది ఓల్డెన్ డేస్ వెన్ ఐ రిమెంబర్ we all the three and mother as a united family fought this and came to this level because of the elderly people like my brothers and mother. That is the story behind it. We worked hard and migrated to Chittoor, but migrated to Chittoor, from there to Tirupati. In 1956, I hope so. It was in 1956 we migrated to Tirupati. From there onwards, we never turned back. That was the story we carried on. We worked, all the three of us worked hard. Though I am a younger brother, I used to do my own services like the physical service I used to do. My two brothers used to earn something and they used to feed us. That was the pushing we had by that time. And ultimately, all of us grew up. And my sister-in-law, Miss Ramanujan's wife, my sister-in-law, she used to help us. Though we are brothers of Miss Ramanujan, she used to help us. And likewise, my sister-in-law, this Siva's wife, Sumitra Garu, she used to cooperate with us and used to do a lot of service to brother-in-laws. We can't forget that in our life. And so also after my brother, his children, also Ravi and Lata, they have innumerable, I mean to say, their relationship with us, I can't express before you. The relationship which they carry with us, I can't say anything more than that. It's a fortune, it's a great fortune for us, actually. Not only, the sisters are all one and the same. Usually in the families, sisters they not like together. But very peculiar in this case, they are like real sisters. I can say they are real sisters. When they used to see each other, they expressed their views and they used to discuss. And one fine morning, about 1 month ago or so, my sister Sumitra Devaru called me Mrs. and made inquiries about myself and herself. So by that time, in a week's time after, the ceremony has to go on. That ceremony anniversary has to go on. She invited us. That's why she wanted invited, but we made our efforts to come down here. Instead of that, she invited. We came there, and immediately after 1 week, this function happened by Basu. All the credit goes to all the 3 children of Mr. Sedar. See the efforts which they put. I am not in a position to share my news to. I am not in a position to share my help to them. I asked Mr. Vasu, do you want any help? Chitra, you are also aged.
We are here, your young children. We are here to share the burden of not only my father, yourself also. That is the word which he has used, which I can't forget my life. If any of us, like me, with it, my brother's children, say it's a very most fortunate relationship which we carried in our lifetime. This we can't forget in our lifetime. That's how we maintain the relationship. Now this is a simple story, and one more thing I would like to share with you. Lata, that is my brother's daughter, she said something, my superhero. He is not only her superhero, he is my hero also too, my family hero too. She is selfish. Say she is selfish. Moreover, Ravi, in a moderate way, he said, my miss you, Appa. I think he is somewhat a little bit very generous in saying that he is attributed this to him. So, you know, Vasu told me about, before finalizing this book, called me asking me about the events which took place during our younger days. Absolutely everything is covered, nothing for me to say. I don't remember the younger days. Actually, to be frank, to tell you, all the days, golden days, are all bad in our life. Bad time for our life, because we strive for food also, which I don't want to recollect all those memories. But Vasu could be able to get some information and put it before everyone. Now, when I speak out these things, and when I see my sister-in-law, we are emotional because things are happening. We lost a very credible man in our lifetime. When I go to his room, he is sitting inside his bedroom. I used to avoid to go inside because I recollect the memories of his presence there even now. So that is the destiny we had in our lifetime. He was around 81 years old and 3.5 years younger than him. And there's nothing for me to add up to this. I thank you for the passionate hearing of this, our memories. I thank you one and all.